మీరు బయోజెనెటిక్స్ అనే ఫీల్డ్ లో పిహెచ్డి చేశారు. అంటే ఈ ఫీల్డ్ యొక్క పరిధి లేదా ప్రాముఖ్యత గురించి కాస్త సరళమైన భాషలో. సో హ్యూమన్ జెనెటిక్స్ అనేది ఏంటంటే మొత్తం జీన్స్ కి సంబంధించిన విషయం. వంశ పారంపర్యంగా ఎట్లా వస్తాయి, తరాలు అప్పుడు ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, ముఖ్యంగా ఏంటంటే జన్యుపరమైన వ్యాధులు, వాటిని జీన్స్ ఏ విధంగా వ్యాధులను కలిగిస్తాయి. జెనెటిక్ డిసీజెస్ కి క్యూర్ ఉండదు, కానీ క్యూర్ చేసే విధానాన్ని బేసిక్ గా జీన్స్ పరంగా వచ్చేటటువంటి వ్యాధుల్ని జీన్స్ ని చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా మానవ లక్షణాలను కలిగిస్తాయి, వాటిని తరాల నుంచి తరాలకు వ్యాపింపజేస్తాయి అనేదే హ్యూమన్ జెనెటిక్స్. మీరు సెక్స్ ఎడ్యుకేటర్ కావడానికి ఇంకా వేరే ఏదైనా ప్రేరణ ఇచ్చిందా? స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాంటి మిస్కన్సెప్షన్స్ ని మీరు ఎదుర్కొన్నారు? నాకు అసలు సెక్స్ ఎడ్యుకేటర్ గా, సెక్సాలజిస్ట్ గా, సెక్షువల్ మెడిసిన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాజ్ డెడ్ అగైనెస్ట్. నెవర్ రియలీ వాంటెడ్ టు బి ఇన్ సెక్షువాలిటీ. నేను ఫాదర్ రెగ్యులర్ గా ఏంటంటే ఒక 10 days అట్లాగా స్టేట్ అంతా పర్యటించి ఆయన అక్కడ కన్సల్టేషన్ క్యాంప్స్ రన్ చేసేవాడు. సో అలాగే చెప్పుకోవాలంటే ఫాదరు ప్రేరణ అయినప్పటికీ ఇమ్మీడియట్ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం రీడర్సే. మిత్స్ జనరల్ గా ఆ రోజుల్లో ఒకటే ఉండేది, ఎంతసేపు కూడా మాస్టర్బేషన్ గురించి భయం, హస్తప్రయోగం గురించి భయం, హస్తప్రయోగం చేసుకుంటే నరాల బలహీనత వస్తుంది. సైజ్ చిన్నది అయిపోయింది అని ఒక భయంగా, చిన్నదిగా ఉందనే ఒక భయంగా ఇదొకటి. ఒక వీరపు చుక్క తయారవ్వాలంటే 40 బ్లడ్ డ్రాప్స్ కాంట్రిబ్యూట్ చేస్తే ఒక వీరపు చుక్క అవుతుంది అని చెప్పేసి 64 చుక్కల రక్తం ఒక వీరపు బొట్టుకు సమానం అని ఒక సిద్ధాంతం ఉండేది. దీని గురించి కూడా బాగా ప్రశ్నించేవారు. అందువల్లే వీరం నష్టపోతే అన్న పదం. అనే ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన హస్తప్రయోగం గురించి ఒక బుక్ రాశాడు, ఆననిజం అని. దీనిలో ఈ మాస్టర్బేషన్ వల్ల కలిగేటటువంటి నష్టాల గురించి ఎంటైర్ బుక్ రాసి మొత్తం వైద్య ప్రపంచాన్నే భయపెట్టాడు. దాని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఒక 50 years పైన ఉంటుంది. అప్పుడు ఈ హస్తప్రయోగం వల్ల నీరసపడిన వాళ్ళ కోసం పుష్టికరమైన ఆహారం తయారు చేయడం కోసం ఒక కంపెనీ కాన్ఫ్లెక్స్ కూడా తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది, రిచ్ ఫుడ్ అనమాట. ఆ తర్వాత ఆ భావజాలం 50 సంవత్సరాల తర్వాత వైద్య ప్రపంచాన్ని తొలగినప్పటికీ ఇప్పుడు సమస్య అంతా ప్రస్తావించిన తర్వాత నెమ్మదిగా కొంచెం ముందు వంకి నేను కొంచెం హస్తప్రయోగం ఎక్కువ చేసుకునేవాడిని, పర్వాలేదు కదా అంటారు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు డాక్టర్ పూషా దర్బా గారు ఉన్నారు. అండ్ పూషా దర్బా గారిని కనెక్ట్ చేసిన అప్పాజీ అంబరీష దర్బా గారికి ధన్యవాదాలు. అండ్ అప్పాజీ గారి ఎపిసోడ్ మనము ఈ మధ్యనే టీజీవీ తెలుగులో 175th ఎపిసోడ్ లో ఆయన గురించి మనం తెలుసుకున్నాము. అంటే ఒక ఫాంట్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్ నుంచి నటనా రంగంలోకి ఎలా వచ్చారు అని చెప్పేసి. సో అప్పాజీ గారి బ్రదర్ పూషా గారు. సో పూషా గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ అండి. టీజీవీ ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి
మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ నేను పూషా సార్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తాను. తర్వాత జగన్ గారు మిగతా కాంటాక్ట్ సెట్ చేస్తారు. సో పూషా దర్బా గారు డాక్టరేట్ ఇన్ హ్యూమన్ జెనెటిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎర్న్ చేశారు. అండ్ ఆయన ఫెలో ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్హుడ్ ఇంటర్నేషనల్. అంతేకాకుండా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేటర్స్, కౌన్సిలర్స్ అండ్ థెరపిస్ట్ యొక్క లైఫ్ మెంబర్. అండ్ అంతేకాకుండా ఏ మెంబర్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేటర్స్, కౌన్సిలర్స్ అండ్ థెరపిస్ట్. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి AASECT. అండ్ ఇంతకుముందు ఆయన సొసైటీ ఫర్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెక్సువాలిటీ SSSS అనే దానిలో కూడా మెంబర్షిప్ ఉంది. అండ్ బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ సెక్స్ అండ్ మ్యారిటల్ థెరపీ విచ్ ఈస్ రిఫర్డ్ యాజ్ BASMT లో కూడా మెంబర్షిప్ ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే సార్కున్న క్వాలిఫికేషన్స్ మనము ఒక మినిమం ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. సో ఓటు జగన్ గారు. అందరికీ నమస్కారం. జగన్ మంథ కో-హోస్ట్ టీజీవీ తెలుగు. నేను నా టీనేజ్ విషయంలో ఒక చిన్న సంఘటన పంచుకుంటానండి. టీనేజ్ టైంలో నేను ఆంధ్రభూమి చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఆంధ్రభూమిలో యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వెన్నెల్లో ఆడపిల్ల అని ప్రతి ఒక్కరిని టచ్ చేసి ఉంటుంది. అంటే యాజ్ అ టీనేజర్ ఆబ్వియస్లీ ఐ వాజ్ ఎక్సైటెడ్, బట్ అట్ ది సేమ్ టైం ఆ టైంలో ఆంధ్రభూమిలో 2 శీర్షికలు వస్తుండేవి. ఒకటేమో ప్రమదావనం, ఇంకోటేమో డాక్టర్ సమరం గారి, అంటే ఐ డోంట్ రిమెంబర్ ది యాక్చువల్ థింగ్, సంసార జీవితం అది సంథింగ్ లైక్ దట్. అంటే ఒక పేజ్ అనమాట. దే ఆర్ ఎడ్యుకేటివ్ అనమాట. బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి ఈ 2 వెన్నెల్లో ఆడపిల్లతో పాటు ఈ 2 చదువుతుండేవండి. బేసిక్ గా అంటే వరకు డాక్టర్ సమరం గారి సలుపుతున్న సమరం గురించి నాకు 40 ఏళ్ల క్రితమే తెలుసు. కానీ ఐ వాజ్ రియలీ అమేజ్ దట్ డాక్టర్ సమరం గారు స్ఫూర్తి చెందేలా వాళ్ళ పేరెంట్స్ ఈ విషయంలో 1960s నుంచే వర్క్ చేస్తున్నారు. అది అంటే బేసిక్ గా అభిసారిక అనే పత్రిక, అంటే మోర్ దాన్ 6 decades ఆఫ్ నేపథ్యం ఉంది ఈ విషయంలో. బేసిక్ గా మన పూషా గారి ఫ్యామిలీ. సో ఈ విషయం మీద అంత కమిట్మెంట్, ఎందుకంటే చాలా చాలా అవసరమైన విషయం సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది. కానీ దీన్ని చాలా అపోహలు, చాలా చౌకపార విధానాలకు చాలా మంది తప్పుదారి పడుతూ ఉంటారు అన్నది అంటే నేను చెప్పక్కర్లేదు, చాలా మందికి ఈ విషయం తెలుసు. కానీ మనం దీన్ని కొంచెం ఈ విషయం మీద ఉన్న గుంబనత్వాన్ని తగ్గించి మనము పూషా గారితో ఈ సంభాషణ జరగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు ఈ కాంటాక్ట్ సెట్ చేసినందుకు. మనము ఈ ABCs ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం పూషా సార్ ని అడుగుదాము. సార్, మాకు తోచిన కొన్ని క్రేజీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాము. వాటికి సంబంధించి మీరు క్లుప్తంగా, అంటే ఎంత బ్రీఫ్ గా అయితే అంత బ్రీఫ్ గా ఆన్సర్ చేయాలి. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక సెక్స్ ఎడ్యుకేటర్ గా మీ అతిపెద్ద ఛాలెంజ్ అంటే సవాలు ఏంటి? అతిపెద్ద సవాలు అపోహల్లోంచి ఇంతవరకు ఎవరు బయటపడలేకపోవటం. స్టిగ్మా, ట్యాబు ఈ 2 కూడా సొసైటీలోంచి ఇప్పటి వరకు పోకపోవటం. అభిసారిక పత్రిక ద్వారా మేము 70 సంవత్సరాలు దాదాపు కృషి చేసాం. ఇంకా ఇతర సెక్సాలజిస్ట్ లో అనేక సంవత్సరాల పాటు కృషి చేస్తూ వచ్చారు. బట్ సొసైటీలో సెక్స్ గురించి స్టిగ్మా, తర్వాత డిస్క్రిమినేషన్, తర్వాత ఈ ట్యాబూస్ ఇంతవరకు పోకపోవటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఓపెన్నెస్ లేదు ఇప్పటి వరకు కూడా. అండ్ నెక్స్ట్, సెక్స్ ఎడ్యుకేషన్ అన్న విషయంలో అతిపెద్ద మిత్, అపోహ ఏంటి అసలు? సెక్స్ ఎడ్యుకేషన్ అంటే బెడ్రూమ్ ఎడ్యుకేషన్ అన్న ధోరణి ఇంకా ఉంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎలా చేస్తారు, సెక్స్ లో వచ్చేటటువంటి అంటే విధమైన పద్ధతులు ఏంటి, ఇట్లాంటి విషయాలు చెప్తారు అనే అపోహ ఇప్పుడు దాకా ఉంది. ఇలాంటి ఎడ్యుకేషన్ కనుక పిల్లలకి ఇచ్చినట్టయితే సమాజం మొత్తం చెడిపోతుంది. పిల్లల్లో ప్రామిస్క్యూటీ అంటే విశృంఖలమైన ప్రవర్తన పెరిగిపోతుందనే భయం, ఒక అపోహ ఇప్పటికే సమాజంలో ఉంది. దట్స్ ది బిగ్గెస్ట్ మిత్ ఐ కెన్ సే. రైట్ సార్. మీకు మీరే తేల్చుకున్న మొదటి లైంగిక కల్పిత కథ, అంటే ఫస్ట్ సెక్స్ రిలేటెడ్ మిత్ మీరు బస్ చేసేది? మిత్, ఓకే. సో యాక్చువల్ గా ఇది నిజంగా ఆనెస్ట్ గా చెప్పాలంటే, మా ఫాదర్ రామ్ షా గారు చాలా చిన్నతనం నుంచి మాకు సెక్స్ సంబంధించిన ఏజ్ అప్రాప్రియేట్ విషయాలు చెప్తూ వచ్చారు, ఇంట్లో డిస్కస్ చేస్తూ వచ్చారు. తర్వాత నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఏంటంటే మా పత్రిక ప్రింట్ అయ్యేటప్పుడు ఆ రోజుల్లో లెటర్ ప్రెస్ ప్రింటింగ్. నేను మీకు ర్యాపిడ్ రౌండ్ లాగా చెప్పడం లేదు, లాంగ్ ఆన్సరే చెప్తున్నాను. యాక్చువల్గా ఆ పత్రిక ప్రింట్ అయ్యేటప్పుడు ప్రూఫ్లు ప్రతిరోజు వచ్చి 8 పేజీల ప్రూఫ్లు నేను, మా మదర్, మా ఫాదర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని దిద్దేవాళ్ళం.
అలా కొన్ని సంవత్సరాల పాటు చేశాను. ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల పాటు ఆ బాధ్యత నాకు ఉండింది. సో చదువుతూ ఉండడం వల్ల మిత్ అనేది నాకు ఎప్పుడు ఏర్పడిందని నేను అనుకోను. అంటే నాకు ఒక మిత్ ఉంది, ఇది ఒక అపోహ ఉంది, ఇది తీరింది అన్న ఫీలింగ్ నాకు ఎన్నడూ కలగలేదు. కాకపోతే ప్రాక్టీస్లోకి వచ్చే వరకు ఒకటి అనుకునేవాడిని, వెస్ట్ ఈజ్ బెస్ట్ అని. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా నాలెడ్జబుల్గా ఉంటారు, వాళ్ళకి మిత్స్ లేవు అనే మిత్ నాకు ఉండేది. అది మాత్రం తీరింది, దట్ ఐ కెన్ టాక్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ విషయంలో పురుష సమస్యలు ఎక్కువనా, స్త్రీల యొక్క సమస్యలు ఎక్కువనా? ఇద్దరు సమానమేనండి. ఓకే. ఎవరు ఎక్కువ మంది ఎవరు చెప్తారో వాళ్ళకి ఎక్కువ అని మనం అనుకుంటాం అంతే. కానీ ఇద్దరికి Right. సమానంగా ఉంటాయి, వేరువేరేగా ఉండొచ్చు కానీ సమానం. Okay. క్వాంటిటీ ఇంచుమించుగా. నెక్స్ట్ కొంచెం రిలేటెడ్ క్వశ్చన్ సార్, మీ పరిశీలనలో అంటే మీ రీసెర్చ్ లో ఏ ఏజ్ గ్రూప్ వారికి ఈ విషయంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అండ్ దానికి కారణాలు ఏంటి? అన్ని ఏజ్ల్లోనూ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అడాల్సన్స్ తీసుకుందాం, 18 to 25 తీసుకున్నారు అనుకోండి, వాళ్ళలో రఫ్లీ 20% వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే అది డిఫరెంట్ ఏజ్ని బట్టి. అలాగే 25 నుంచి 35 తీసుకున్నాం అనుకోండి, రఫ్లీ 30% ఉంటాయి. అలా ముందుకెళ్లే కొద్దీ రఫ్లీ 60 years ప్లస్ వచ్చేసరికి 60 to 80% ఆర్ ఈవెన్ 100% సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఏజ్ హ్యాస్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, ర్యాపిడ్ ఫైర్. పురుషుల్లో అత్యంత సాధారణ సమస్య ఏంటి? మీరు ఇప్పుడే చెప్పారు, ఏజ్ బట్టి సమస్య మారచ్చు, కానీ అంటే మనం మ్యారీడ్ పర్సన్స్ ఆర్ జస్ట్ టు బి మ్యారీడ్ పర్సన్స్, లేదా మ్యారేజ్ ఏజ్ లోకి వచ్చినటువంటి పర్సన్స్ ని తీసుకున్నట్టయితే మేల్స్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సెక్షువల్ ప్రాబ్లం ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అండి, ఎర్లీ ఇజాక్యులేషన్. ఓకే. స్త్రీలలో అత్యంత సాధారణ సమస్య సెక్స్ లో తృప్తి కలగకపోవటం, డిజైర్ తక్కువగా ఉండడం. ఎందుకంటే యాజ్ ఎ కపుల్ వాట్ దే ఫేస్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే డిజైర్ డిస్క్రిపెన్సీ. అంటే ఇద్దరికి మధ్యన సెక్స్ కి సంబంధించిన అవసరాల్లో తేడా. ఒకరికి ఎక్కువ అని ఒకళ్ళు అనుకుంటారు, రెండు వాళ్ళకి తక్కువ అని అనుకుంటారు, రెండు వాళ్ళు ఆపోజిట్ అనుకుంటారు. సో ఇద్దరికి మధ్యన ఉండేటటువంటి డిఫరెన్స్ వల్ల కొన్ని ఇష్యూస్ తలెత్తుంటాయి. ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే ఇట్స్ ప్రైమర్లీ అంటే ఐఎమ్ ఎ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్, ఇస్ ఇట్ ప్రైమర్లీ కమ్యూనికేషన్ ఇష్యూ ఆర్ ఇస్ ఇట్ మోర్ దెన్ దట్? No, it is more than that. It's not just communication, it is biological. Okay. Somebody has less of interest for various reasons. It can be biological, it can be socio-cultural or environmental, situational. ఏదైనా కావచ్చు, కానీ ఇట్ ఈస్ ఇంటర్నల్, ఇట్ ఈస్ రియల్. అంటే వ్యత్యాసం అంటే ఇద్దరి అవసరాలు, ఎదుటి వాళ్ళ అవసరాల గుర్తింపులో వ్యత్యాసం. గుర్తింపులో వ్యత్యాసం కాదండి, అవసరాలే వేరువేరుగా ఉంటాయి. వీరి అవసరాలు వేరేగా ఉంటాయి, వారి అవసరాలు వేరేగా ఉంటాయి. ఇద్దరి మధ్యన వ్యత్యాసం రావటం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అది పెద్ద ఫ్రస్ట్రేషన్. అంటే ఆల్రెడీ అన్నారు కదా, అంటే మిత్స్ ఉన్నాయని. మీ అంటే ఇంత 7 decades గా ఈ విషయం మీద వర్క్ చేస్తుంటే వాట్ ఫ్రస్ట్రేట్స్, అంటే మీకు దేని వల్ల ఎక్కువగా అసహనం కలుగుతుంది, లేదా ఫ్రస్ట్రేషన్ తెలుగులో ఏమంటారు మరి? సహనం అని అనం కానీ అయ్యో అనిపిస్తుంది, నిరాశ అనిపిస్తుంది. నిరాశ. ఏంటి ఇంత జరుగుతున్నా ఇలాగే ఉంది అనేటటువంటి ఒక భావన. అదేంటంటే 70 సంవత్సరాల నుంచి ఒక పత్రిక, మా పత్రిక అభిసారిక, ఇంకా ఇప్పుడు ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతి దినపత్రిక, వారపత్రిక సెక్స్ సంబంధించిన విషయాలు సైంటిఫిక్ గా ఎవరో ఒకరి చేత రాయిస్తూనే ఉన్నారు. అంటే కొన్ని కోట్ల మందికి సమాచారం కొన్ని దశాబ్దాలుగా అందుతూనే ఉంది. అయినప్పటికీ ఇంత ఆ సెక్స్ పట్ల ఎన్ని అపోహలు ఉండడం ఏంటి? ఇది ఒకటి. రెండోది, ఇంత సమాజం సాంకేతికంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా సెక్స్ విషయంలో మాట్లాడడానికి ఇంకా ఎంత సందేహం ఎందుకు? ఇంకా దీన్ని నిషేధితమైన అంశం కింద ఎందుకు భావిస్తున్నాం మనం? ఒక రొంప, జలుబు, దగ్గు లాగా ఈజీగా ఎందుకు తీసుకోలేకపోతున్నాము? దిస్ ఇస్ వాట్ బాదర్స్ మీ. ఓకేనండి. సెక్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేస్తే, మ్యాండేటరీ చేస్తే, అది ఏ వ్యవస్థ ప్రారంభించాలి, ఏ విధంగా ప్రారంభించాలి? మీరు ఒక పదం వాడారు, మ్యాండేటరీ చేస్తే అని. మ్యాండేటరీ చేస్తే కనుక ఎల్కేజీ దగ్గర నుంచో మొదలు పెట్టుకోవాలి. అదేంటి స్కూల్ కరికులం బేస్డ్ అయితే నేను చెప్తున్నా. అదర్వైజ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ క్రేడిల్ టు కాఫిన్ ప్రాసెస్. పుట్టుక నుంచి మరణించే వరకు జరగాల్సిన ప్రాసెస్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. మనము మెయిన్ స్ట్రీమ్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఏంటంటే ఒక చిన్న పొడుపు కథ ఆడియన్స్ కోసం. సో ఆడియన్స్, ఇవాళ చిక్కు ప్రశ్న ఏంటంటే, దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
సో మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మీకు ఆన్సర్ తెలిస్తే ఎపిసోడ్ అయ్యేలోపు కమెంట్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే అక్కడైనా కమెంట్ చేయొచ్చు. ఇన్ ద వర్స్ట్ కేస్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ లో కూడా మాకు పింక్ చేయొచ్చు ఆన్సర్. ఎందుకంటే ఆన్సర్ చేస్తే మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ చూద్దాం ఇవాళ పొడుపు కథ ఎవరు విప్పుతారు. ఇలాంటి పొడుపు కథలకి నాకే ఎపిసోడ్ కన్నా ముందే చెప్పేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి పొడుపు కథలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు నవీన్ గారు? దట్ ఇస్ వెరీ నైస్. సార్ నాది మొదటి ప్రశ్న, మార్గదర్శక అంటే మాది గైడింగ్ వాయిస్ ఛానల్ కాబట్టి నేను ఒక ప్రశ్న సాధారణంగా మీ గైడింగ్ వాయిస్ ఎవరు, అంటే మీ మార్గదర్శక స్వరం ఎవరు? అది వ్యక్తి గాని, స్ఫూర్తి గాని, శక్తి గాని, అంటే బేసిక్ దట్స్ ద ఉపోద్ఘాతం అనమాట. ఫస్ట్ మా ఫాదర్ ఆబ్వియస్లీ రామ్ షా గారు. ఆయనే కనుక ఈ పత్రికని నిర్వహించి ఉండకపోతే, ఆయనే కనుక మాకు చెప్పి ఉండకపోతే, ఆయన వెనకాల మేము పనిచేసి ఉండకపోతే అసలు ఈ రంగంలోకి నేను వచ్చే ప్రసక్తే లేదు. మొదటి పాయింట్. రెండవది పాఠకులు. నేను ఈ సెక్స్ ఎడ్యుకేషన్, సెక్సాలజీ, సెక్షువల్ కౌన్సిలింగ్ రంగంలో ప్రవేశించిన నాటి నుంచి ప్రవేశించడానికి కూడా వారే కారణం ఒక విధంగా. అప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు స్ఫూర్తి ఎవరు, నాకు గైడింగ్ స్పిరిట్ కానీ, గైడింగ్ వాయిస్ కానీ, లేకపోతే ఒక గైడింగ్ ఫోర్స్ కానీ ఎవరు అంటే రీడర్స్. వాళ్ళ వల్ల, తర్వాత నాలో కలిగినటువంటి ఇంటర్నల్ మోటివేషన్ వల్ల. ఫస్ట్ ఈజ్ మై ఫాదర్, సెకండ్ ఈజ్ మై రీడర్స్, థర్డ్ ఈజ్ ఇంటర్నల్ మోటివేషన్. ఓకే సార్, ఇప్పుడు మీ సక్సెస్ మంత్ర గురించి షేర్ చేయండి. అంటే ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? నా దగ్గర మంత్రాలు ఏం లేవండి, రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నాకు నా రీడర్స్ ఆర్ నా క్లయింట్స్ పీరియాడికల్ గా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. వాళ్ళు పూర్వం రోజులైతే ఉత్తరాలు రాసేవారు బాగా. ఇప్పుడైతే గూగుల్ రివ్యూస్ అనో, లేకపోతే లైబ్రరీలో రివ్యూస్ అట్లా ఏవో వస్తుంటాయి. లేకపోతే వాళ్ళు ఫోన్లో కన్సల్టేషన్ చేసినప్పుడు చెప్తుంటారు, ఎదురుకుండా కూర్చున్నప్పుడు చెప్తుంటారు. వాళ్ళ నుంచి నేను నా గురించి నేను తెలుసుకున్న, వాళ్ళకి నాలో నచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి 3 ఎంచి చెప్తాను మీకు. ఒకటి, నేను ఓపికగా వింటానని చెప్తారు. అడ్డుపడకుండా చివరి దాకా వింటానని, ఓపికగా వింటానని చెప్తారు. రెండోది, పూర్తిగా విడమర్చి వాళ్ళకి ప్రాబ్లం అర్థమయ్యేలాగా, ప్రాబ్లం కారణం ఏంటి, దానికి ఉండే పరిష్కార మార్గాల్లో ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం అవన్నీ కూడా విడమర్చి చెప్తాను ఒకటి. రెండోది, వాళ్ళ ప్రాబ్లంని నా ప్రాబ్లం లాగా నేను దాదాపుగా, అంటే నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నంతలాగా అర్థం చేసుకుంటానండి. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఎంపతి, పేషెంట్ లిజనింగ్ అండ్ ఎంపవర్మెంట్ త్రూ నాలెడ్జ్. అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్, బట్ మీరు 3 అడిగారు, నేను ఈ 3 చెప్తాను. ఇవి రీడర్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. షూర్ సార్, థ్యాంక్ యూ. సార్ నా ప్రశ్న, మీరు బయోజెనెటిక్స్ అనే ఫీల్డ్ లో పిహెచ్డి చేశారు. అంటే ఈ ఫీల్డ్ యొక్క పరిధి లేదా ప్రాముఖ్యత గురించి కాస్త సరళమైన భాషలో అంటే ఇప్పుడు దాకా కాంప్లికేటెడ్ భాషలో చెప్తున్నానండి. యాక్చువల్ గా బయోజెనెటిక్స్ కాదు, నేను హ్యూమన్ జెనెటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి 2 కూడా హ్యూమన్ జెనెటిక్స్ లో చేశాను నేను. సో హ్యూమన్ జెనెటిక్స్ అనేది ఏంటంటే ముఖ్యంగా అది జెనెటిక్స్, జీన్స్ కి సంబంధించిన విషయం. అంటే మన మనుషుల తాలూకు లక్షణాలు, శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ప్లస్ మన వంశపారంపర్యం ధరించే జీన్స్, అంటే జీన్స్ వాటిని కూడా జీన్స్ అంటారు కదా. ఓకే ఓకే ఓకే, యా యా, మన లోపల ఉండే జీన్స్, మనం ధరించేవి కాదు, మనని ధరించే జీన్స్. ఇది వంశపారంపర్యంగా ఎట్లా వస్తాయి, తరాలు పడి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరమైన వ్యాధులు, వాటిని జీన్స్ ఏ విధంగా వ్యాధులను కలిగిస్తాయి, వాటిని ఎలాగ నిర్ధారించాలి, వాటిని నివారించగలమా, వాటి చికిత్స ఏమిటి, దీని గురించిన సమగ్రంగా చదివేటటువంటిది హ్యూమన్ జెనెటిక్స్ అన్నమాట. ఇందులో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. సైటోజెనెటిక్స్ అని, తర్వాత మైటోకాండ్రియల్ జెనెటిక్స్, బయోకెమికల్ జెనెటిక్స్, క్యాన్సర్ జెనెటిక్స్, తర్వాత పాపులేషన్ జెనెటిక్స్, ఇట్లాగా ఫార్మకోజెనెటిక్స్, రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం మీద కేంద్రీకరించి ఈ మానవ జన్యు చిత్రపటానికి సంబంధించింది అనమాట. ఇవన్నీ స్టడీ చేసి వాటిని నివారించే మార్గాలు, చికిత్సా మార్గాలు కూడా వెతుకుతుంది. జెనెటిక్ డిసీజెస్కి క్యూర్ ఉండదు, కానీ క్యూర్ చేసే విధానాలని జీన్ థెరపీ ద్వారా ఇప్పుడు రూపొందిస్తున్నారు. ఈవెన్ సెక్షువల్ మెడిసిన్లో కూడా జీన్ థెరపీ ప్రవేశించింది. మనకు కామన్ మోస్ట్ ప్రాబ్లం అయినటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా జీన్ థెరపీ ద్వారా నివారించే ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయినాయి. సో ఆ విధంగా జెనెటిక్స్
బేసిక్గా జీన్స్ పరంగా వచ్చేటటువంటి వ్యాధుల్ని జీన్స్ని చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఏ విధంగా మానవ లక్షణాలను కలిగిస్తాయి, వాటిని తరాల నుంచి తరాలకు వ్యాపింపజేస్తాయి అనేదే హ్యూమన్ జెనెటిక్స్. కాంప్లికేట్ చేశానండి, సరళంగానే చెప్పారా? లేదు అంటే దాని విస్తృత గురించి కొంచెమైనా అంటే ఇది కాస్త దాన్ని ఏమంటారు, మనకి లోతు తెలియకుండా కళ దాటకూడదు కదా. సో మనకి చాలా లోతు, మనం అదృష్టం ఈ కళలో మనం దిగలేదని అనుకుంటున్నాను నేనైతే. సార్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్లే ముందు నాకు పర్సనల్ క్వశ్చన్ సార్. మీరు అంటే ఫీల్ ఫ్రీ టు స్కిప్ ఆల్సో, బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే మీ నేమ్ కి మీనింగ్ ఏంటి అంటే ఎందుకు అలా పెట్టారు? ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు అట్లాంటి పేరు. మీరు నాకు తెలిసి చాలా మంది అడుగుని చెప్పచ్చు మిమ్మల్ని ఈ క్వశ్చన్. మీకు ఆదిత్య స్తోత్రం కనుక పరిచయం అంటే ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గభస్తిమాన్, సూర్యుడి తాలూకు అనేక నామాల్లో పూష ఒకటి. పూషుడు, అర్కుడు, ఇలాగ రకరకాల పేరు, భాస్కరుడు, ఇవన్నీ దివాకరుడు, అలాగే అందులో పూష ఒక పేరు అన్నమాట, సూర్యుడి పేరు. నేను క్యాచ్ అయిపోయాను. మా నాన్నగారు ప్రతిరోజు ఆదిత్య స్తోత్రం వినేవారు కానీ నేనైతే క్యాచ్ అయిపోయాను. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో మీ ఫాదర్ ఎప్పుడైతే మ్యాగజైన్ రన్ చేసే అప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పారు. ప్రశ్న ఏంటంటే, మీరు సెక్స్ ఎడ్యుకేటర్ కావడానికి ఇంకా వేరే ఏదైనా ప్రేరణనిచ్చిందా? అండ్ ప్రారంభంలో స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాంటి మిస్కన్సెప్షన్స్ ని మీరు ఎదుర్కొన్నారు, అపోహలను ఎదుర్కొన్నారు? ఇది కొంచెం వివరంగా చెప్పాల్సిన విషయం. నిజంగా చెప్పాలంటే మనం మీకు ప్రేరణ ఎవరు అంటే మా నాన్నగారు అని చెప్పడం ఈజీ. కానీ నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు ప్రేరణ మాత్రం అందులో అబద్ధం లేదు. నాకు అసలు సెక్స్ ఎడ్యుకేటర్గా, సెక్సాలజిస్ట్గా, సెక్షువల్ మెడిసిన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాజ్ డెడ్ అగెన్స్ట్ దాట్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇంటూ దిస్. కారణం ఏంటంటే మా ఫాదర్ ఒక సెక్సాలజిస్ట్గా, అంటే సెక్స్ ఎడ్యుకేటర్ ఆ పదం గురించి తర్వాత మాట్లాడతాం. ఆయన సెక్స్ సంబంధించిన సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను చదువుకున్న రోజులు హై స్కూలు, ఆ రోజుల్లో చాలా ఇంటిమిడేషన్ ఫేస్ చేశాను నేను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆ రోజుల్లో బాగా ఇంటిమిడేషన్ ఫేస్ చేసాం, జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ ప్రొఫెషన్. మై ఫాదర్ వాజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ రైటర్, ఈజ్ అ పోయట్, ఈజ్ అ క్రిటిక్, ఈజ్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. ఆయనతో అప్పుడప్పుడు మాకు అంత ధైర్యం కూడా తక్కువ ఉండేది, ఎందుకంటే ఫాదర్ అంటే కొంచెం ఓ రకం భయం ఉండేది మా అందరిలో. అప్పుడప్పుడు యూస్ టు కన్ఫ్రాంట్ చేసేవాళ్ళం. ఎందుకండి సెక్స్ ఎందుకు, ఇందులోంచి కాకుండా మీరు రచయిత కదా, కథలు రాసుకోవచ్చు కదా, ఇంకోటి ఏదో చేయొచ్చు కదా, ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా మనకి, దాన్ని రన్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఈ పత్రిక ఎందుకు, అసలు ఇలాంటిది వద్దు, ఇలా అంటూ ఉండేవాళ్ళం. నేను అనేవాడిని, ఎక్కువ ఆయనతో బాగా వాదించేవాడిని. నీకు తెలియదురా ఇది ఎంత విలువైందో, ఎంతమంది ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక సఫర్ అవుతున్నారో, వీళ్ళకి మనం ఎంతో కొంత మేలు చేయగలిగితే, ఎంతో కొంత వాళ్ళ సమస్యను పోగొట్టగలిగితే అందులో ఉండే తృప్తి నీకు అర్థం కాదు. ఇది ఎవరూ చేయలేని పని మనం చేస్తున్నాం, చేయాలి, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, నేను అలాగ తీసుకున్నాను, ఇది నా బాధ్యత కింద అని చెప్పేవారని. నాకు నచ్చదు కాదు. నువ్వు కూడా రా, నువ్వు చదువు అయిపోయిన తర్వాత నువ్వు నన్ను జాయిన్ అవ్వాలి, నువ్వు జాయిన్ అవుతున్నావు అని చెప్పి నాకు చెప్తుండేవారు ఆయన. నేను రానండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రీసెర్చ్ చేసుకుంటా, నేను యూఎస్ వెళ్ళిపోతా, నాకు ఎంతసేపు ఇదే ఉండేది. సో చాలా చివరిదాకా నేను అదే పట్టుదలతో ఉన్నా, వెళ్ళిపోవాలి, యూఎస్ వెళ్ళిపోవాలి. తర్వాత అనుకోకుండా కుటుంబ పరిస్థితులు మారి మా మదరు సిక్ అవటం, తర్వాత ఆవిడ 82లో చనిపోయారు. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్ లేడీ మదర్. ఫాదర్ ఈజ్ అ ఫాదర్, అథారిటేరియన్ ఫిగర్. ఫాదర్ ఏమో సిక్ అయ్యారు, అంటే ఈ సపోర్ట్ హార్ట్ అటాక్, ఒక 1 month హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడు నా పిహెచ్డి చివరికి వచ్చేసింది, ఇంకొక మేబీ ఒక 1 year కూడా పట్టదు, 8 months 9 monthsలో థీసిస్ సబ్మిషన్ అయిపోతుంది. ఆ దశలోని ఐ స్టార్టెడ్ లుకింగ్ బ్యాక్. ఒక్కసారి వాళ్ళు జల్లు మంది భయం వేసిందంటే, మా మదర్ చనిపోయారు 82లో. అప్పటికి మేబీ ఎగ్జాక్ట్లీ 1 year ముందు ఫాదర్ సఫర్ అయ్యారు ఇలా హార్ట్ అటాక్తో. అప్పటి నుంచే కొంచెం ఫీల్ అవుతున్నాను, మేబీ ఐ షుడ్ గో హోమ్ అని యూనివర్సిటీ నుంచి. అప్పుడు వచ్చిన భయం కలిగించిన ఆలోచన ఏంటంటే, ఒకవేళ మా ఫాదర్ చనిపోయి ఉంటే మదర్ కాకుండా ప్రాబ్లీ మొత్తం అన్ని తలకిందులు అయిపోయి ఉండేవి. అదొక భయము. 2 ఒక ఫీలింగ్ కలిగింది. మదర్ నన్ను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఒకటే అడిగారు, రారా, నాన్నగారికి సాయం చేయరా, అంతే ఒకే మాట అంటుండేవారు. నాన్నగారి ఫీల్డ్లో ఉండొచ్చు కదా, నీకు ఆ ఉద్యోగాలు ఎందుకు అని, టిపికల్ మదర్ థింగ్. అండ్ షీ యూస్ టు అసిస్ట్ మై ఫాదర్ లైక్ ఎనీథింగ్. కాబట్టి ఆ ప్రొఫెషన్లో నేను కూడా ఉండాలి అని ఆవిడ న్యాచురల్గా కోరుకునేవారు.
ఈ చిన్న కోరికే కదా నేను తీర్చలేకపోయాను. ఆవిడ షీ నెవర్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. అప్పుడు సిక్ అయిపోయారు. తర్వాత ఆవిడ చనిపోవడంతో ఇంకా గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. ఇంకో డిసైడ్ చేసేసుకున్నాను మదర్కి పోయిన తర్వాత ఇక నేను యూనివర్సిటీకి వెళ్ళకూడదని ఆగిపోయాను. అప్పటికి ఇంకా పిహెచ్డికి సబ్మిషన్ ఇంకా 3-4 మంత్స్ టైమే ఉంది, అయిపోతుంది. అప్పుడు మా ఫాదరే మళ్ళా నన్ను దెబ్బలాడి, నువ్వు ఇంత ఇవరి దాకా వచ్చిన తర్వాత పిహెచ్డి ఆప్ చేసేయడం కరెక్ట్ కాదు, గో సబ్మిట్ యువర్ థీసిస్ అండ్ కమ్ బ్యాక్. నౌ ఐ నో దట్ యు ఆర్ ఫుల్లీ కన్విన్స్డ్ దట్ యు వాంట్ టు కమ్ బ్యాక్, కాబట్టి నేను నమ్మకంగా పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళన్నారు. ఆయన బలవంతంగా పంపించారు. నా థీసిస్ సబ్మిట్ చేసి ఇంటికి వచ్చేసాను. కానీ ఆయనకి అసిస్ట్ చేస్తున్నాను, కానీ మళ్ళీ మనసంతా రీసెర్చ్, రాయాల్సిన పేపర్స్, ఆ డేటా అంతా బుర్రలోనే తిరుగుతూ ఉండేది. సో ఐ నెవర్ రియలీ వాంటెడ్ టు బీ ఇన్ సెక్షువాలిటీ. కానీ ఫాదర్ రెగ్యులర్గా ఏంటంటే ఒక 10 days అట్లాగా స్టేట్ అంతా పర్యటించి ఆయన అక్కడ కన్సల్టేషన్ క్యాంప్స్ రన్ చేసేవారు. ఆ రన్ చేసేటప్పుడు ఆయన లేని రోజుల్లో ఆయనకి రెగ్యులర్గా రోజు 40, 50, 60, 70 ఉత్తరాలు వచ్చి పడిపోతుండేవి. ఈ ఉత్తరాలన్నీ ఆయన వచ్చిన తర్వాత నిద్ర లేకుండా 3-4 రోజులు కూర్చొని ఆన్సర్ చేస్తూ ఉండేవారు. ఈ ఉత్తరాలు నా క్యాంప్ నుంచి రాగానే ఉత్తరాల మీద పడిపోతారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఇలా అన్నీ ఆలోచించుకుని ఆయన వచ్చేలోపు నేను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే చిన్నవి అన్నీ నేను ఆన్సర్ చేసేయడానికి ప్రయత్నించేవాడిని. నాకు తెలియదు అనుకున్నవి ఈయనే ఆన్సర్ చేయాలి, ఈయన నుంచి వీళ్ళు రీడర్స్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను రాస్తే వీళ్ళు రిసీవ్ చేసుకోరు అనుకున్న ఉత్తరాలు ఆయనకి రబ్బర్ బ్యాండ్ వేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసేవాళ్ళం. డేట్ వేసేసి టేబుల్ మీద అలా పేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. అయితే ఒక సంఘటన జరిగింది ఆ వన్ ఆఫ్ దోస్ పీరియడ్స్లో. ఒకే వారంలో, ఆయన ఊళ్ళో లేని వారం రోజుల్లో ముగ్గురు ఎవరో వేరు ఒక రోజు అటు ఇటుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ పోస్ట్ కార్డ్స్ రాశారు. అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు పోస్ట్ కార్డ్ రాస్తే మేము పోస్ట్ కార్డ్ మీద రిప్లై ఇస్తాం, వాళ్ళు ఇన్లాండ్ లెటర్ రాస్తే మేము ఇన్లాండ్ లెటర్లో రిప్లై ఇస్తాం. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఓపెన్నెస్ని బట్టి వెదర్ దే కెన్ ఇట్స్ ఓకే టు లెట్ అదర్స్ రీడ్ దేర్ లెటర్స్. దాన్ని బట్టి కదా వాళ్ళు కొంతమంది సీల్డ్ కవర్లో పంపిస్తారు, దాని బోర్డు తాళ్ళు కడతారు. దట్ ఆల్ కన్వేస్ దేర్ కైన్ ది ఇంపార్టెన్స్, వాళ్ళ ప్రైవసీ గురించి వాళ్ళు తీసుకున్న కేర్ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఎనీవే, ఈ పోస్ట్ కార్డ్స్ మీద వచ్చినటువంటి 3 సింపుల్ క్వశ్చన్స్ నేను రిప్లైస్ ఇచ్చేసాను. రిప్లైస్ ఇస్తూ ధైర్యం చెప్తూ ఏం భయపడాల్సిన పని లేదని, ఏం కంగారు లేదు, ఎవరో మ్యారేజ్ చేసుకోవాలి, మేము ఆత్మహత్య చేసేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇట్లాంటిది ఏవో వచ్చినాయి. అప్పుడు ఆ అష్యూరెన్సెస్కి మా ఫాదర్ వచ్చేలోపే నాకు రిప్లైస్ కూడా వచ్చేసినాయి. ఇన్సిడెంటల్గా ఏంటంటే ఆ 3 కార్డ్స్కి నాకు రిప్లైస్ అదే వారంలో రావటం. ఆ 3 కూడా చాలా ఎక్స్ట్రీమ్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ రాశారు వాళ్ళు. ఎంత గ్రాటిట్యూడ్ అంటే ఆ చదివిన తర్వాత కళ్ళు నీళ్ళు తిరిగిపోయి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ వారం రోజులు, ఆ 3 ఉత్తరాలు ఇవే నా లైఫ్కి టర్నింగ్ పాయింట్స్. ఆ తర్వాత పుస్తకాలకి పక్కన పెట్టేస్తాను, అన్నీ కూడా పురుకొస్తాళ్ళేసి కట్టేసి. అంతవరకు మా ఫాదర్ లేకపోతే ఆయన బయటకు వెళ్ళారనుకోండి, వెంటనే అడుగున్న టేబుల్ సరుకులోంచి నా రీసెర్చ్ పేపర్స్ తీసుకుని అది చదువుకుని వాటిలో సమ్మరీస్ ప్రిపేర్ చేసుకోవడం అలా ఉండేది. ఆయన దూరంలో కనపడగానే లోపల దాచేసేవాడిని. ఆయన ఎక్కడి నుంచో కనిపెట్టారు దూరం నుంచి, అరే నీకు వెళ్ళాలంటే వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నీ మనసు అక్కడ పెట్టుకుని ఇక్కడ నువ్వు పని చేయొద్దు అని దెబ్బలాడుతుండేవారు. కానీ ఇక్కడ చంపుకోలేకపోయాడిని. ఈ 3 ఉత్తరాలు వచ్చిన ఆ వారం తర్వాత మాత్రం మనస్ఫూర్తిగా అన్ని కట్టకట్టేసి అటకెక్కించేసి లెటర్ వెళ్ళి అటకుండేది అటక మీదే పెట్టేసి మళ్ళీ తీస్తానేమో అని భయానికి అప్పుడు మొదలుపెట్టా. అంటే నిజంగా మీకు స్ఫూర్తి ఏంటి, ప్రేరణ ఎవరు అంటే మొత్తం వెనకాల నుంచి ఫోర్స్ అంతా ఫాదర్దే అయినా ఈ 3 ఉత్తరాలు, ఆ వారం, ఆ 3 అన్నోన్ రీడర్స్ వాళ్ళే నాకు టర్నింగ్ పాయింట్స్. తర్వాత నుంచి అండి ఈ రోజు దాకా అంటే మేబీ 35 years, 36 years ఆర్ ఈవెన్ లాంగర్, 40 years దాటి ఉంటుంది అనుకుంటా. ఇది ఎప్పుడు 83లోనో 84లోనో జరిగింది, 84 అనుకుంటా. ఆ తర్వాత నేను ఎన్నడూ వెనక్కి చూసుకోలే. ఇన్ని సంవత్సరాల్లో, 41 సంవత్సరాల్లో ఐ నెవర్ రిగ్రెటెడ్. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మా ఫాదరు అభిసారిక చరిత్ర నాకు ఒక కోణం నుంచి అర్థమైంది. ఎందుకంటే ఆ అభిసారికని నాన్నగారు స్టార్ట్ చేయలేదు. 1949లో తెనాల్లో దనకొండ హనుమంతరావు గారిని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఒక 8-9 ఏళ్ళు రన్ చేస్తారు. 57 అనుకుంటా లాస్ట్ ఇష్యూ నా దగ్గర 1957లోదే ఉన్నది. 58 ఉందేమో లేదనుకుంటా. ఆపేసి ఆయన పత్రికలన్నీ ఆపేసి మెడ్రాస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఒక పత్రిక జ్యోతి అనే పత్రికని వేరే ఒక ఆయనకి ఇచ్చారు. నాన్నగారు అభిసారికలో రాస్తుండేవారు. ఈయనకు సొంతంగా ప్రెస్ ఉంది. ప్రెస్కి పెద్ద మనుగడ లేదు అప్పటిలో. ఆయన కొన్న ప్రింటింగ్ మెషినరీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ జాబ్ వర్క్స్.
సో యాక్చువల్గా జాబ్లెస్ గానే ఉన్నారు. ఫాదర్ ప్రెస్ ఉంది కానీ దాన్ని నడిపే పరిస్థితి లేదు. హనుమంతరావు గారు నాన్నగారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన నాన్నగారి కంటే కూడా మేబీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల పెద్దే తప్పితే అంతకంటే పెద్ద కాదు. యా అంతే 1 or 2 years. బట్ వాస్ విజనరీ హనుమంతరావు గారు అని చెప్పేవారు నాన్నగారు బాగా. సో ఆయన నువ్వు అభిషేకం తీసుకుని నడపచ్చు కదా, నువ్వు ఎట్లాగా రాస్తున్నావు కదా, నాకు అవసరం లేదు నేను వదిలేస్తున్నాను అని ఆయన అన్నారు. అప్పుడు నాన్నగారు అభిషేకం తీసుకున్నారు. దట్ ఈస్ ఇన్ 1960. ఇంకా 60 నుంచి 90 వరకు 30 ఏళ్ళు ఆయన రన్ చేశారు. 30 ఏళ్ళు రన్ చేసినప్పుడు ఆ 30 నుంచి ఇంకో 30 ఏళ్ళు నేను రన్ చేశాను. టోటల్‌గా మధ్యలో ఒక 2 ఇయర్స్ అన్నోన్ బ్రేక్ అవునో కాదో మనకు తెలియదు. నాకు పత్రికలు దొరకలేదు కాబట్టి బ్రేక్ అనుకుంటున్నా గానీ, ఆ పీరియడ్‌ని పక్కన పెడితే 70 సంవత్సరాలు నడిచింది అభిసారిక. ఈ 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ నాకు తెలిసి భారతదేశంలో ఏ భాషలోనూ కూడా లేదు. 70 సంవత్సరాలు సర్వ్ చేసింది. అంతగా ఎంతో పత్రికలు వచ్చి ఉండొచ్చు, ఎల్లి ఉండొచ్చు కానీ 70 ఇయర్స్ ఏదే నిలబడలేదు. కానీ మా ఫాదరు దాన్నే ఎందుకు అంటిపెట్టుకుని ఉండిపోయారు అనేది ఈ లెటర్స్ నేను ఇందులో దిగిపోయిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. పర్హాప్స్ మై ఫాదర్ థాట్ ఇట్ వాజ్ హిస్ డెస్టినీ. నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది అనేది ఆయనకు అప్పీల్ కలిగి ఉంటుంది. అందుకని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన అభిసారిక నా ఫస్ట్ చైల్డ్, మీరే తవ్వి అందరి తర్వాత అని. అభిసారికలోకి నేను రాను, నేను మ్యాగజైన్ వద్దు, నేను సెక్స్ ఎడ్యుకేషన్ కానీ ఆ సెక్షువాలిటీ ఫీల్డ్లో కానీ నేను పని చేయను అంటే మా ఫాదర్ పాత సినిమాలో గుమ్మడిలాగా బెదిరించేవారు, ఎస్వి రంగారావు లాగా. ఏమని బెదిరించేవారంటే, నువ్వు అభిసారిక చేయకపోతే నీకు ఆస్తిలో వాటా ఇవ్వను అనేవారు. మీరు ఉంచుకోండి మీ ఆస్తి, నేను మాత్రం రాననేవాడు. నేను మా ఇద్దరికి వాదులాటలు నిజంగా అలా జరిగాయి. కానీ అంత ఆయన పట్టుదలగా ఆ మాటతో అలా ఉండిపోయారు. నువ్వు పత్రికలోకి రావాలి, లేకపోతే నీకు నాకు సంబంధం లేదు, అంతలా బెదిరించేవారు ఆయన. హీ లవ్ దట్ మ్యాగజైన్ అండ్ హిస్ జాబ్ సో మచ్. ఇప్పుడు నన్ను అడిగితే ఐ రిగ్రెట్ హ్యావింగ్ స్టాప్డ్ ది మ్యాగజైన్, బట్ ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ దెర్ ఇస్ నో రీడర్షిప్, దెర్ ఇస్ నో పర్పస్ నౌ. ఐ లవ్డ్ మై మ్యాగజైన్, ఐ లవ్డ్ మై ప్రొఫెషన్. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అలాగే చెప్పుకోవాలంటే ఫాదరు ప్రేరణ అయినప్పటికీ ఇమ్మీడియట్ అండ్ యూనో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం రీడర్సే. ఇందాక అదే మాట చెప్పాను మీకు. అండ్ ఫస్ట్ మిత్స్ మీరు ఎన్కౌంటర్ చేసింది ఏంటి అని అన్నారు. మిత్స్ జనరల్గా ఆ రోజుల్లో ఒకటే ఉండేది, ఎంతసేపు కూడా మాస్టర్బేషన్ గురించిన భయం, హస్తప్రయోగం గురించిన భయం. హస్తప్రయోగం చేసుకుంటే నరాల బలహీనత వస్తుంది, కళ్ళు చుట్టూరులో వలయాలు ఏర్పడిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, నడవలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, జ్ఞాపకశక్తి పోతుంది, చదువుకోలేకపోతున్నాను, ఈ కంప్లైంట్స్ ఎక్కువ మ్యాక్సిమం అవి ఉండేవి. నెక్స్ట్ పీనిస్ సైజ్ చిన్నది అయిపోయింది అని ఒక బెంగ, చిన్నదిగా ఉందనేది ఒక బెంగ, ఇది ఒకటి. మూడోది నిద్రలో అయ్యేటటువంటి జాక్యులేషన్స్, స్వప్న స్ఖలనాలు లేదా నిద్రాస్ఖలనాలు అంటాం కదా. సో వాటి గురించి, దానివల్ల నీరసం అయిపోతున్నాను, వీక్ అయిపోతున్నాను, ఈ భయాలు ఇవి యువకుల నుంచి ఎక్కువ వచ్చేవి. ఇంకా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ప్రీమెచ్యూర్ జాక్యులేషన్ ఇవి కామన్గా ఉండేవి. డిజైర్ ప్రాబ్లం నాకు తక్కువ అని వచ్చిన వాళ్ళకంటే కూడా నా భార్యకు తక్కువ అని వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇది కామన్ గా అప్పుడు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే నేను ఒకటి యాడ్ చేస్తాను. అంటే ఈ అపోహల్లో స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చి అడిగేవాడు అంటే క్వశ్చన్, అంటే ఒక వీరపు చుక్క తయారవ్వాలంటే 40 బ్లడ్ డ్రాప్స్ స్టార్ట్ కాంట్రిబ్యూట్ చేస్తేనే ఒక వీరపు చుక్క అవుతుంది అని చెప్పేసి. అవును, 64 చుక్కల రక్తం ఒక వీరపు బొట్టుకు సమానం అని ఒక సిద్ధాంతం ఉండేది. దీని గురించి కూడా బాగా ప్రశ్నించేవారు. అందువల్లే వీర నష్టపోతే అన్న పదం, వీర నష్టం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. పైగా మనకి పత్రికల్లో ప్రతిరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, అవసరకాలం నందు అసంతృప్తి, వీర నష్టం వల్ల బాధపడుతున్నారా, ఇలాగ ఆ యాడ్స్ చూసి పీపుల్ యూస్ టు గెట్ స్కేర్డ్ అ లాట్. ఆ మిత్స్ ని కంటిన్యూ చేయడానికి బాగా హెల్ప్ చేసినాయి ఆ రకం యాడ్స్. అది దర్ ఇస్ లాట్ ఆఫ్ క్వాకరీ ఇన్ ది ఫీల్డ్, దట్స్ ద ప్రాబ్లం. క్వాకరీ అంటే దాన్ని మన తెలుగులో సరిగా చెప్పాలంటే బూచి చేసి చూపించి ఏదో వాళ్ళకి అపోహలే అప్పుడు ఉన్నది. ఏమంటే ఇందులో క్వాకరీ గురించి మాట వస్తే, టిస్సో అనే ఒక డాక్టర్ ఉండేవాడు. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ 16th century 17th century అనుకుంటా. టిస్సో ఆయన హస్తప్రయోగం గురించి ఒక బుక్ రాశాడు, ఆననిజం అని. పూర్తి పేరు వేరే ఉంది. దీనిలో ఈ మాస్టర్బేషన్ వల్ల కలిగేటటువంటి నష్టాల గురించి ఎంటైర్ బుక్ రాసి మొత్తం వైద్య ప్రపంచాన్నే భయపెట్టాడు ఆయన. దాని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఒక 50 years పైన ఉండింది. సో ఇట్ ఈస్ నాట్ 17th century, ఇట్ షుడ్ బి 18th century మేబీ, డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ.
సో దాంతో అప్పుడు ఈ హస్తప్రయోగం వల్ల నీరసపడిన వాళ్ళ కోసం పుష్టికరమైన ఆహారం తయారు చేయడం కోసం ఒక కంపెనీ ఆ, ఓ, పేరు చెప్పడం బాగుండదు, కార్న్ఫ్లెక్స్ కూడా తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది, రిచ్ ఫుడ్ అనమాట. ఆ తర్వాత ఆ భావజాలం 50 సంవత్సరాల తర్వాత వైద్య ప్రపంచానికి తొలగినప్పటికీ ఇంకో 150 సంవత్సరాల తర్వాత ఇవాళ వరకు కూడా పోలే. కాకపోతే పూర్వం ప్రధానంగా దాన్నే ముందు హస్తప్రయోగం గురించి ప్రస్తావించేవాళ్ళు, లేకపోతే వీర నష్టం గురించి ప్రస్తావించేవాళ్ళు. ఇప్పుడు సమస్య అంతా ప్రస్తావించిన తర్వాత నెమ్మదిగా కొంచెం ముందు వంకి నేను కొంచెం హస్తప్రయోగం ఎక్కువ చేసుకునేవాడిని, పర్వాలేదు కదా అంటారు. ఇట్ ఈస్ స్టిల్ అప్పర్ మోస్ట్ ఇన్ దేర్ మైండ్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ది ఫస్ట్ ప్రజెంటింగ్ కంప్లైంట్. దట్ ఇస్ ద డిఫరెన్స్. సార్ అంతెందుకు సార్, మొన్న కోవిడ్ లో కూడా WHO was changing its stand very frequently, or there was a lot of, as recent as COVID, the medical field was presenting different views కదా. సో ఇంత పెద్ద విషయంలో మన న్యాచురల్ గా దర్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ కంపెటింగ్ స్కూల్ ఆఫ్ థాట్స్. సార్ నా ప్రశ్న ఏంటంటే, అంటే మీరు ఆల్రెడీ చాలా వివరంగా చెప్పారు. సో అంటే మీరు ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారు ఫర్ పీపుల్ టు ఓపెన్ అప్? ఎందుకంటే ఈ విషయంలో క్లోజ్ గా ఉండిపోవడమే చాలా పెద్ద ప్రాబ్లం కాబట్టి, అంటే పీపుల్ ఓపెన్ అప్ అవర్ కాబట్టి చాలా, అంటే ఈ విషయంలో మీరు ఎలా, హౌ డు యూ యాక్చువల్లీ మేక్ పీపుల్ ఓపెన్ అప్? ఇది ఇప్పటికీ టాబూ టాపిక్ లాగా తీసుకొని జనాలు ఓపెన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించే నేను మాట్లాడగలను, లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినప్పుడు చెప్పగలుగుతాను. ఏం చెప్పినా ఒకటే చెప్తాం. ఒక కాలు నొప్పి వస్తే, కీలు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే మనం దాని గురించి ఎలా మాట్లాడతాం? ఇవాళ చాలా తలనొప్పిగా ఉందిరా అని ఎలా మాట్లాడగలుగుతాం? అలా మాట్లాడాలి. అది ఎంతో ఇది అంతే. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. చాలా ప్రాధాన్యత ఇస్తేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కారణం ఏంటంటే ఎక్కువ దీని మీద ఫోకస్ చేసే కొద్దీ డౌట్స్ ఎక్కువ అవుతాయి, భయాలు ఎక్కువ అవుతాయి, దాని గురించిన ఆలోచన ఎక్కువ అవుతుంది. దట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్. సో ఏం చెప్తామంటే, సెక్స్ ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఉందంటే ఇట్ ఈస్ నో బిగ్గర్ దాన్ హెడేక్ ఆర్ ఎన్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. కాబట్టి మాట్లాడడం మొదలు పెట్టండి. మీ డైరెక్ట్గా వచ్చే ప్రశ్నలు, మాట్లాడడానికి వచ్చే క్లయింట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు. వస్తూనే కూర్చుంటేనే నాకు ఈ ప్రాబ్లం గడగడ చెప్పేస్తారు. కనీసం పరిచయం కూడా చేసుకోరు. ఒక్కొక్కరు పరిచయం చేసుకుని పలానా ఊరు నుంచి వచ్చాను అదని చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటే చెప్తారు. ఇంకొకళ్ళు అంటారు అస్సలు మాట్లాడలేరు, అలాగా అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, తల ఎటు తిప్పుకుంటారు, చెప్దామని ట్రై చేస్తారు. ఇప్పుడు లీడ్ ఇస్తాం, మేమే ఇస్తాం. ఏం పర్వాలేదు, ఇది కూడా అన్ని ప్రాబ్లమ్స్లో ఆడితే ఇది కూడా, దీనికి ఏమీ ప్రత్యేకత లేదు, మీరు సందేహించకుండా చెప్పొచ్చు. ఏ ప్రాబ్లం అయినా సరే మేము అర్థం చేసుకుంటాం తప్పితే మేము దాన్ని ఒక చిన్న చూపుగా చూడడం అనేది జరగదు. అలాగా కొంచెం ధైర్యం చెప్తాము, ఎంకరేజ్ చేస్తాము. అయినా మాట్లాడలేకపోతున్నారు అనుకోండి, ఓకే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, అందులో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి, వేరే ఏమైనా ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి, ఏంటి మీ ప్రాబ్లం అంటే అంగస్తంభనం సరిగ్గా జరగటం లేదా, లేకపోతే జరిగినప్పటికీ మధ్యలో మెత్తగా అయిపోవటం, లేకపోతే తొందరగా ఇజాక్యులేషన్ అయిపోవటం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, అలా కొంచెం లీడ్ ఇస్తాం. లీడ్ ఇస్తే అప్పుడు అందుకని మొదలు పెడతాం. అదేనండి అంటారు అని అక్కడి నుంచి మొదలు. అదే అంటే ఏదో చెప్పండి అంటే, ఇలా మెత్తగా ఉంటుందండి, గట్టి పడటం లేదండి, సాటిస్ఫాక్షన్ ఉండటం లేదండి, భార్యకు తృప్తి కలగటం లేదండి, ఇట్లా వాళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం వాళ్ళు బయటపడడం మొదలు పెడతారు. సో దట్స్ హౌ వి ఎంకరేజ్ ఇన్ a one-to-one basis. But when it comes to public, we will only generally guide them. This is nothing very big, but you use plain language. ఓపెన్ ఏమంటారు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా మాట్లాడి సైంటిఫిక్ పదాలతో, అంటే వినదగినటువంటి పదాలతో మనం మాట్లాడినప్పుడు సెక్స్ ఎప్పుడు కూడా సెక్స్కి సంబంధించిన విషయాలు కూడా అభ్యంతరకరంగా అనిపించవు. ఏం భాష వాడతామో దాన్ని బట్టి భావం మారిపోతుంది, మనలో కలిగే భావాలు మారిపోతాయి. సార్, ఈ ఫీల్డ్ లో మీరు గత 4 దశాబ్దాలుగా ఉన్నారు కదా, ఎట్లాంటి ట్రెండ్స్ అబ్జర్వ్ చేశారు అసలు? అంటే మేబీ పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ చూసుకున్నా కూడా, లేకపోతే ఎలాంటి కాన్వర్జేషన్స్ లో ఎలాంటి ట్రెండ్స్ అబ్జర్వ్ చేశారు? ఒక బ్రాడ్ గా చెప్పాలంటే, నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమీ మారలేదు. ఓకే, అప్పుడు ఏమున్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి.
కాకపోతే ఇందాక చెప్పినట్టుగా మాస్టర్బేషన్ గురించిన భయము ఇలాంటివన్నీ తగ్గినాయి, బాగా తగ్గాయి. ఉన్నాయి, పోలేదు, పోవు కూడాను. కొంతకాలం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ అవి పోవు, కానీ బాగా తగ్గుతూ వచ్చినాయి. దట్స్ వన్ గుడ్ థింగ్. కానీ ఈ ట్యాబు, మనసు ఇప్పి చెప్పలేకపోవటం, నోరు ఇప్పి మాట్లాడలేకపోవటం, ప్రాబ్లం వస్తే హెల్ప్ సీకింగ్ బిహేవియర్ అంటాం కదా. ముందు ఎవరినో కొన్ని కన్సల్ట్ చేసి ఎవరితోనో మాట్లాడి ఈ డౌట్ తీర్చుకోవాలి, లేకపోతే మనకి ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవాలి అనే హెల్ప్ సీకింగ్ బిహేవియర్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలే. కానీ నన్ను అడిగితే అప్పుడే బాగుండింది, ఎందుకంటే అప్పుడు సంకోచం ఉండేది కాదు. ఇప్పుడు చదువుకున్న కొద్దీ ఏమవుతుందంటే మనం ఎక్కడ చులకన అవుతామో, మన గురించి తక్కువ అనుకుంటారో అని చెప్పేసి కన్సల్ట్ చేయరు. ఫ్రెండ్స్తో అసలే షేర్ చేసుకోరు, బికాస్ దిస్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ టూ ఎంబారెసింగ్. సో ఇందాక మీరు అన్న ప్రశ్నకి అదే జవాబు. ఎందుకంటే ఎంబారెస్మెంట్ అనే ఫ్యాక్టరీ నుంచి బయటపడకపోతే ఎప్పుడు మనం మాట్లాడం. సెక్స్ గురించి మాట్లాడడం వేరు, సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం వేరు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం వేరు, నాకుండే సెక్షువల్ ప్రాబ్లం గురించి మాట్లాడడం వేరు. ఇన్ జనరల్కి పర్సనల్కి మధ్య. సో పర్సనల్ ఇష్యూస్ ఎవరు మాట్లాడరు జనరల్గా, పబ్లిక్లో మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ లేదు, అందులో అనుమానం ఏం లేదు. ఇంకపోతే విమెన్ హ్యావ్ ఓపెన్డ్ అప్ మోర్ అప్పటికంటే కూడా. అప్పుడు కూడా ఉత్తరాల్లో బాగా రాసేవారు, విమెన్ కూడా చాలా బాగానే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ రాసేవారు, బికాస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రైవసీ. హస్బెండ్కి తెలియాల్సిన అవసరం లేకుండా రాస్తూ ఉండేవారు. ఆ ప్రైవసీ వాళ్ళకి ఉత్తరాలు అందితే హస్బెండ్ చూడరు, అత్తమామలు ఓపెన్ చేసి చూడరు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న ఫ్యామిలీస్లోంచే ప్రాబబ్లీ లెటర్స్ వస్తూ ఉండేవి. అప్పుడు కూడా ఎలా ఉండేవంటే, మా ఫ్రెండ్ అడ్రస్ ఇస్తున్నాను, మా ఇంటికి ఉత్తరం వస్తే మా ఇంటి పెద్దవాళ్ళు దెబ్బలాడతారు అని చెప్పేసి అలా వేరే అడ్రస్ ఇచ్చి రాసేవాళ్ళు. అప్పుడు మనం ఓపెన్ అప్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఈవెన్ మోర్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే హస్బెండ్స్ ప్రాబ్లమ్స్, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్, తర్వాత రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తుల తాలూకు మేల్ ప్రాబ్లమ్స్ని విమెనే ఎక్కువ తీసుకొస్తున్నారు. కన్సల్టేషన్స్ వాళ్ళే బుక్ చేస్తారు, వాళ్ళే ముందుగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళే ప్రాబ్లం గురించి బేసిక్గా అప్రైజ్ చేసేసి, ఇది మా బాయ్ ఫ్రెండ్ లేదా మా హస్బెండ్ తాలూకు ప్రాబ్లం, ఇది తను మాట్లాడతాడు మీతో అని చెప్పి వాళ్ళని కనెక్ట్ చేయటం. ఇట్లాగా విమెన్ ఆర్ టేకింగ్ మోర్ లీడ్ నౌ డేస్. దిస్ వన్ డిఫరెన్స్. సెకండ్లీ, అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది కదా. ఇవాళ మనకి ఇంటర్నెట్ యాక్సెస్ బాగా పెరిగింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగింది. తర్వాత ఇంటర్నెట్ వల్ల పార్న్ ప్రతి మొబైల్కి అందుబాటులోకి వచ్చేసింది. సో పార్న్ వాచింగ్ ప్రాబ్లం ఒకటి బాగా పెరిగింది. అండ్ పార్న్ వాచింగ్ ద్వారా వచ్చేటటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెన్సీ ఒకటి పెరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ ఒకటి బాగా మారిపోయింది. లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిఫికల్ట్ అయిపోతుంది. వర్క్ స్ట్రెస్ చాలా హెవీగా ఉండడం, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి. పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్, వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళు కూడా ఎంప్లాయిడ్ అయినట్టయితే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. స్లీప్ ప్యాటర్న్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. లైఫ్ స్టైల్లో చేంజెస్ బాగా వచ్చేసి వెయిట్ గెయిన్ ఒకటి బాగా ఎక్కువ చూస్తున్నాం. మన యంగర్ జనరేషన్లోనే విపరీతమైన వెయిట్ గెయిన్ చూస్తున్నాం మనం, ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇవాళ ఒబిసిటీలో కూడా ఇండియా ఇస్ ఆల్మోస్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ లాంటి పరిస్థితి వచ్చింది. అలాగే డయాబెటీస్లో కూడా టాప్ ఆఫ్ ది వరల్డ్ పరిస్థితికి వచ్చాం మనం, బికాస్ ఆఫ్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ డైట్, ఈటింగ్ హ్యాబిట్స్, బ్యాడ్ స్లీప్ సైకిల్స్, స్ట్రెస్, ఇవన్నీ కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే బోత్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది లార్జర్ చేంజెస్ ఓవర్ ది లాస్ట్ 30 years ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా మ్యారేజ్ విషయంలో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉండకూడదా అన్న ఉద్దేశం కాదు, బట్ వాళ్ళ డామినేటింగ్ రోల్ ఉంటుంది ఫ్యామిలీది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలంటే డెసిషన్ నాది ఎక్కువ ఉండాలి. నా ఫ్యామిలీ చెప్పినట్టు ప్రకారం నేను మ్యారేజ్ చేసుకున్నట్టయితే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ జవాబుదారీ ఎవరు? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది నేను అవుతుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల వ్యవహారంలో ఇంటర్ఫియరెన్స్ ఫ్యామిలీది ఎక్కువ ఉంటుంది. విత్ గుడ్ ఇంటెన్షన్, బట్ అన్ఫార్చునేట్లీ డూయింగ్ మోర్ డ్యామేజ్ దాన్ గుడ్ సమ్ టైమ్స్. ఆ తర్వాత వివాహం చేసుకునే విషయంలో ఇది ఎక్కువ అవుతుంది. ఇంకోటి గమనిస్తున్నది ఏంటంటే, ఒక అన్ఫార్చునేట్ థింగ్, పీపుల్ ఆర్ నాట్ అసర్టివ్ వెన్ దే షుడ్ బి అసర్టివ్. మ్యారేజ్ చేసుకోవడం అవాయిడ్ చేయడం, లేకపోతే పోస్ట్పోన్ చేయడం అవసరమైన సందర్భాలు కొన్ని ఉంటున్నాయి.
కానీ పేరెంటల్ ఫోర్స్కి మ్యారేజ్ చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత అప్పుడు వస్తుంది ఎక్కర్లేని ధైర్యం. అంటే అదంతా భాగస్వామ్యం చూపిస్తారు. అండ్ దే ఆర్ లీడింగ్ టు క్విక్ వెరీ ఎర్లీ డివోర్సెస్ ఆర్ వెరీ సీరియస్ కాన్ఫ్లిక్ట్స్ రైట్ ఫ్రమ్ డే వన్. ఇది మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, అంత తొందరలోనే ఏడాదిలోపే డివోర్స్ తీసుకోవడం ఎందుకు, మ్యారేజ్ తీసుకునే ముందే ఎంత ఎంత ఇంత బోల్డ్నెస్ అప్పుడే తెచ్చుకుని మ్యారేజ్ అవాయిడ్ చేయొచ్చు కదా, లేదా పోస్ట్పోన్ చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రకం ట్రెండ్స్ ఒకటి చూస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన అంశం గమనించేది ఏంటంటే జెండర్ అండ్ ఓరియంటేషన్. రకరకాల ఓరియంటేషన్స్ ఉంటాయి. సెక్షువల్ ఓరియంటేషన్స్, గే, బైసెక్షువల్, తర్వాత ఇటువంటివన్నీ ఏ సెక్షువల్. ఈ ఓరియంటేషన్స్ లో ఉండేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కువగా బయటకు వస్తున్నారు. దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. కానీ ఇది జీర్ణం చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్కే కష్టమే. దో లా యాక్సెప్ట్ చేస్తుంది చాలా చాలా గ్రేస్ఫుల్గా, గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి గ్రేస్ఫుల్గా. కానీ పొలిటికల్ను తర్వాత రిలీజియస్ యాక్సెప్టెన్స్ కొంత తక్కువ ఉన్నది. సొసైటల్ యాక్సెప్టెన్స్ బాగా తక్కువ ఉంది. ఫ్యామిలీస్ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ కొంచెం దిస్ ఇస్ బికమింగ్ ఏ ప్రాబ్లం. వాళ్ళు కన్సర్న్ పర్సన్స్ అడ్జస్ట్ అవ్వడం కష్టం, వాళ్ళ ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వడం కష్టం, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఫంక్షనింగ్ కూడా కష్టం అవుతుంది. ఈ ఈ సంబంధం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, బోత్ మెంటల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కొంచెం గత 30 years లోనూ ఎక్కువ అవటం గమనించాం. ఐ థింక్ బ్రాడ్లీ దట్స్ ఆల్. అది ఇంకా మైనర్గా ఇంకా లోతుకెళ్తే ఇంకా దొరకచ్చు, బట్ అట్ దిస్ మూమెంట్ ఐ కెన్ సీ దిస్ మచ్. యా సార్, యాక్చువల్లీ చాలా విస్తృతంగా వివరించారు సార్, గుడ్ యాక్చువల్గా. కానీ ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అంటే, ఇది ఇలాంటి ట్రెండ్స్ అంటే రకరకాల ట్రెండ్స్ చెప్పారు, కానీ ఏమైనా ప్రాంతం ప్రాంతానికి వేరు వేరు ట్రెండ్స్ ఉంటాయి, లేదా దేశం మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఇస్ దట్ అనదర్ ఫ్యాక్టర్? బేసిక్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే అవి ఇంచుమించుగా మన దేశం అంతా ఒకలాగా ఉంటాయని భావించవచ్చండి. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ల్యాక్ ఆఫ్ డిజైర్ డిస్క్రిపెన్సీ, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, అన్కన్స్యూమేటెడ్ మ్యారేజెస్, ఇలాగా బేసిక్ ప్రాబ్లమ్స్ ఏం తీసుకున్నా సరే, అంటే సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నట్టు డిజైర్, ఆర్గాజము, ఎక్సైట్మెంట్, వీటికి సంబంధించిన ఆ పెయిన్ డిజార్డర్స్, ఇలాంటివి ఏం తీసుకున్నా సరే ఏ దేశంలో అక్కడనో ఒకలాగే ఉంటాయి. ఒకే ఫ్రీక్వెన్సీ ఉంటాయి, మోర్ ఆర్ లెస్ అనుకోండి. అయితే సాంస్కృతికమైనటువంటి తేడాలు పెద్దగా దేశంలో ఉండవు, ఉంటాయి, కొంచెమే ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అదే ఖండానికి మధ్యన ఉండేటటువంటి డిఫరెన్సెస్ కనపడవు. సపోజ్ ఆఫ్రికన్ కాంటినెంటో, లేకపోతే అరేబియన్ గల్ఫ్నో, లేకపోతే సౌత్ అమెరికన్ ఆర్ నార్త్ అమెరికన్ కాంటినెంట్నో అలా ఉండేటటువంటి జనాలను తీసుకుని వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి మన సెక్షువల్ ప్రాబ్లమ్స్కి తేడాలు ఎలా ఉన్నాయని చూస్తే లాట్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. వెరేజ్ విత్ ఇన్ అవర్ కంట్రీ బై అండ్ లార్జ్ ఇంచుమించుగా మందంతా ఒకటే కల్చర్గా ఉంటుంది కాబట్టి పెద్దగా తేడాలు ఉండవు. కాకపోతే మైక్రో లెవెల్లో తీసుకున్నట్టయితే ఒక ప్రాంతంలో, లేకపోతే ఒక రిలీజియన్లో, లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియాలో కొన్ని విలేజెస్, లేకపోతే కొన్ని ప్రాంతాలు అందాం, లేకపోతే కొన్ని లైక్ ట్రైబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ కల్చరల్ సిస్టమ్స్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఆ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కొన్ని నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. But ultimately, broadly, they all boil down to much the same thing. The way they present and the factors causing, అంటే ఏ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి అనేది మాత్రం కల్చరల్ గాను సోషల్ గాను డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాజెస్ డిఫరెంట్, నేచర్ మాత్రం మచ్ సేమ్ ఉంటుంది మా అంచనాలో. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు ఒకటి మెన్షన్ చేశారు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో, మీ ఫాదర్ మీకు టైం టు టైం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేశారని. అలాగే ఇప్పుడు మన ప్రేక్షకుల్లో కూడా పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ టీనేజ్ పిల్లలకి సెక్స్ గురించి మరియు కన్సెంట్ గురించి కనుక వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఎలా వాళ్ళు ఇనిషియేట్ చేయాలి? ఇలాంటి కాన్వర్సేషన్స్ ఆర్ సంభాషణలు ఎలా ప్రారంభించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇనిషియేట్ చేయగలిగిన పేరెంట్స్ కి, చేయదలుచుకున్న పేరెంట్స్ కి ముందు బేసిక్ గా నాలెడ్జ్ ఉండాలి, లేదా నాలెడ్జ్ ని అక్వైర్ చేసేటటువంటి ఆసక్తి, ప్రయత్నము రెండు ఉండాలి. ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉంటే అన్ని మిగతావన్నీ వస్తాయి. ఆసక్తి ఉన్నట్టయితే, ఆలోచన ఉన్నట్టయితే అన్నీ వస్తాయి. ఉన్నవాడినే మనం తీసుకున్నట్టయితే చిన్నతనం నుంచే మొదలు పెట్టాలి. ఏ వయసుకు తగ్గ విషయాలు ఆ విషయంలో చెప్పాలి. సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి
మీకేమైనా మిత్స్ ఉన్నాయా అని ఇందాక ఒక ప్రశ్న అడిగారు చూడండి. మిత్ అనగానే ఒక అభిప్రాయం ఉండేది నాకు. అంటే సెక్షువాలిటీ ప్రాక్టీస్‌లో, సెక్సాలజీ ప్రాక్టీస్‌లో దిగక ముందు ఒక అభిప్రాయం ఉండేది సెక్సువాలిటీ గురించి. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది టీనేజ్‌లో స్టార్ట్ చేయాలి. అప్పుడు కదా మార్పులన్నీ శరీరంలో వస్తుంటాయి. కనుక ప్యూబర్టీ వచ్చే దగ్గర నుంచి అడాలసెన్స్ అప్పటి నుంచి మనం ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. ఇంకా అంతకంటే ముందు చిన్నపిల్లలకి అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ అని అదే అభిప్రాయం నాకు అప్పట్లో. తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇది సెక్షువాలిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్‌హుడ్ వాటిలో చేరటం, వాటిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అటెండ్ అవుతున్నప్పుడు, అప్పుడు సెక్షువాలిటీ ఈజ్ ఏ క్రేడిల్ టు కాఫిన్ ప్రాసెస్, వూమ్ టు టూమ్ ప్రాసెస్ ఇవన్నీ వినటం. అప్పుడు ఆశ్చర్యపోవడం, మరీ క్రేడిల్ నుంచి అంటే ఉయ్యాల్లో పడుకొని కేర్ అమ్మాయికి సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి అనిపించేది. దెన్ వి రియలైజ్డ్ దట్ ఉయ్యాల్లో ఉండే బేబీని, అంటే పుట్టిన బేబీని మనం ఏం చేస్తాం? ఎక్కడ స్టార్ట్ చేస్తుంది మన బేబీని? పుట్టగానే ఫస్ట్ ఏం చూస్తాం మనం? ఫస్ట్ బేబీ జెనైటల్స్ చూస్తాం. Yeah. బేబీ గర్లా, బేబీ బాయ్ అనేది. ది మొమెంట్ వి నోటీస్ దాట్ అవర్ మైండ్ సెట్ చేంజెస్. ది వే వి స్టార్ట్ బ్రింగింగ్ అప్ ది చేంజ్, అది మారిపోతుంది. ఆ బిడ్డని మనం ఆడబిడ్డ, మగబిడ్డ అని చూసే అభిప్రాయం ఏర్పడగానే అక్కడి నుంచే మన ఆలోచనలు మారిపోతాయి కదా. ఎలా పెంచుతాము, ఏం బట్టలు వేస్తాము, ఏం వస్తువులు కొంటాము, ఎలా మాట్లాడతాము, ప్రతిదీ కూడా ఆ క్షణం నుంచి మారిపోతుంది. దట్ మీన్స్ వీఆర్ ఆల్రెడీ స్టార్టింగ్. ఎడ్యుకేట్ చేస్తే ఆ పిల్ల రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు, కానీ మన ఆలోచన ముందు అక్కడే ప్రారంభం అవుతుంది, మన ఆచరణ అక్కడే ప్రారంభం అవుతుంది ఫస్ట్ థింగ్. అందుకని ఇది క్రేడిల్ టు అన్న ప్రాసెస్. ఏం ఆట వస్తువులు కొనిస్తాము, ఏం బట్టలు వేస్తాము, ఏం బొట్టు పెడతాము, ఏం అలంకారాలు చేస్తాము, ఏం నగలు కొంటాము, ఎవ్రీథింగ్ చేంజెస్ ఫ్రమ్ ది మూమెంట్ ది బేబీ ఇస్ బార్న్. అందుకని అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత కాలంలో ఎప్పుడో జెండర్ గురించి చదువుతున్నప్పుడు ఆ ఒక 3-year-old బేబీతో ఒక ఇంటర్వ్యూ, చిన్న ఇంటర్వ్యూ, అంతే లైక్ 30-second ఇంటర్వ్యూ, ఒక పర్టికులర్ క్లిప్. అది అంటే మన మినిసోటా యూనివర్సిటీ ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ లో నేను చూసాను. దట్ బేబీ టెల్స్ ది ఆడియన్స్, I always knew that I was a boy. She was a baby girl, biologically assigned sex is girl. Sex assigned at birth is girl. But she always knew that she was a boy. That's a 3-year-old girl saying to the audience on the camera. Now, sexuality includes gender as well. అది ఎక్కడ స్టార్ట్ అయిందండి? ది బేబీ న్యూ, వాళ్ళ ఫాదర్ మదర్ నువ్వు గర్ల్ అంటారు, ది బాయ్ బేబీ సేస్ ఐఎమ్ ఎ బాయ్ అంటుంది. బాయ్ బోర్న్ ఇన్ ఏ girl's body. That kind of a clarity very few people have, but she has. అచ్చట ఏంటంటే రెండో ఏట దగ్గర నుంచో మూడో ఏట దగ్గర నుంచో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మనం కొనే వస్తువులే సెక్స్ ఎడ్యుకేషన్, మనం ఇచ్చే బొమ్మలు, మనం ఇచ్చే వేషధారణే సెక్షువాలిటీ ఎడ్యుకేషన్. ఇది రియలైజ్ అవడం కొంత టైం పట్టింది నాకు స్టార్టింగ్ లో. కంట్రీస్ లో, ఎస్పెషల్లీ యూఎస్ లో సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా టీచ్ చేస్తారనే దాని మీద లైబ్రరీలో కొంతకాలం వెతికితే ఒక మంచి పుస్తకాలు దొరికాయి. ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోనే దొరికింది నాకు. అదేంటంటే క్లాస్ వైజ్ ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అంటాం, అక్కడ ఏమంటారో నాకు పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంచుమించుగా హై స్కూల్ లెవెల్ వరకు వరుసగా లెసన్ ప్లాన్స్ అని నేర్చుకుంటూ వెళ్ళాడు. అందులో ఒక లెసన్ చదివాను నేను. లెసన్ చదివినప్పుడు నర్సరీ స్కూల్ చిల్డ్రన్ అనుకోండి, వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, హూస్ హౌస్ హోల్డ్ అన్నప్పుడు వాళ్ళు ఏదో మా ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటుంది, గ్రాండ్ పా ఉంటాడు, ఐ హ్యావ్ ఎ డాగ్, ఐ హ్యావ్ ఎ పెట్ క్యాట్, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ క్యాట్ డాగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు దే కన్సిడర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే గుడ్, యూ నేమ్డ్ దెమ్. అయిపోయిన తర్వాత రిప్రొడక్షన్ గురించి లెసన్ వస్తుంది. రిప్రొడక్షన్ గురించి వచ్చినప్పుడు ఎ hen lays an egg, a dog gives birth to a puppy, and a human being gives birth to a baby. ఇలా మొదలు పెట్టుకుంటూ చిన్న చిన్న దానిలోంచి వెళ్ళుకుంటూ ఒక 3-4 క్లాసులు అయిపోయిన తర్వాత ఒక బాతు బొమ్మ, దాని కడుపులో ఒక ఎగ్ చూపించడం, అట్లాగే ఒక కుక్క పిల్ల బొమ్మ, దాని కడుపులో ఒక పప్పి ఒక కాయిల్ అయిపోయి ఉండ చుట్టుకున్నట్టుగా పడుకుని ఉండే ఒక దృశ్యం, అలాగే ఒక మదర్స్ బాడీ, నేకెడ్ బాడీ లైన్ డ్రాయింగ్, దాని లోపల ఒక బేబీ మళ్ళీ ఒక కాయిల్ అయిపోయి చుట్టుకుని పడుకున్నట్టు దృశ్యం. ఇవి లైన్ డ్రాయింగ్స్ రూపంలో చూపిస్తారు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి నెక్స్ట్ క్లాస్ మేబీ ఇట్ ఇస్ ఫోర్త్ లెవెల్ ఎప్పుడో వెళ్ళినప్పటికీ డెలివరీ ప్రాసెస్ చూపిస్తారు. హౌ ది ఎగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ డక్ ఆర్ హౌ ది puppy comes out of dogs,
అండ్ హౌ ది బేబీ కమ్స్ అవుట్ ఆఫ్ ది మదర్స్ బాడీ. ఇలాగ స్టేజ్ వైజ్ చూపించుకుంటూ వెళ్తూ అడాల్సెంట్ ఏజెస్లోకి వెళ్ళేసరికి బాడీలో వచ్చే చేంజెస్, వాటి కారణాలు, హౌ టు డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్, కాంట్రసెప్షను, కన్సెప్షను, కాంట్రసెప్షను, తర్వాత ఇంకా చిన్న వయసులో అయితే, బాగా చిన్న వయసులో అయితే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ అలా సిస్టమేటిక్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మెట్టు 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 ఒక ఏజ్కి తగ్గట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ది సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ సో కన్స్ట్రక్టివ్, సో పాజిటివ్, యూ నెవర్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. అంత నిర్మాణాత్మకంగా ఉండబట్టి, అంత అంచెలంచెలుగా వయసుకు తగ్గట్టుగా చెప్పుకుంటూ వచ్చినట్టు కాబట్టి ఎబ్బెట్టుతనం అనేది ఎప్పుడూ ఎక్కడా కనిపించదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు. ఏ వయసులో ఎంత చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో అలాగే చెప్పాలి. అమ్మ నీకు తమ్ముడు ఎలా పుట్టాడు అని అడిగితే కాకి తీసుకొచ్చి వేసింది, కొంగ తీసుకొచ్చి పెట్టింది, దేవుడు తీసుకొచ్చి రాత్రి పడుకోబెట్టాడు, ఇట్లాంటి జవాబులే ఇప్పటికే మనం చెప్తా ఉంటాం కదా. దానిలోంచి బయటకు రావాలి. రైట్. కడుపులో పెరిగింది, కడుపులోంచి బయటకు వస్తుంది. కడుపులోంచి బయటకు ఎలా వస్తుంది అనేసరికి మళ్ళీ మదర్కి ఎంబారస్మెంట్. నువ్వు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు బయటకు తీస్తారు. డాక్టర్లు బయటకు ఎలా తీస్తారు అని అడిగితే దానికి జవాబు చెప్పగలగాలి. ది కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ యూస్, ది కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూ గివ్. ఇఫ్ యు ఆర్ ఎంబారస్డ్, ది చైల్డ్ ఇస్ ఆల్సో ఎంబారస్డ్. ది చైల్డ్ లెర్న్స్ టు బి ఎంబారస్డ్. సో ఓపెన్నెస్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఇంకోటి ఏంటంటే, పేరెంట్కి చైల్డ్కి మధ్యన ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. చైల్డ్ తనకి ఏం జరిగినా సరే, తన చుట్టూ ఏం జరిగినా సరే, తల్లితోనో తండ్రితోనో చెప్పుకోగలిగేటటువంటి స్వాతంత్రం ఉండాలి. అంటే అన్ని విషయాలు చెప్పరు పిల్లలు, అన్ని విషయాలు చెప్పగలిగే స్వాతంత్రం కూడా ఇవ్వాలి. మనం చెడ్డ విషయం చెప్పినప్పుడు మనం టెన్షన్ పడిపోయి, మనం అలజడి చెందేసి, అరిచేసి, తిట్టేసి, దెబ్బలాడేసి, లేదా ఆదల బొమ్మని ఇలా చేస్తామనుకోండి, దెన్ దే విల్ స్టాప్ టెల్లింగ్ అస్. వేరే వాళ్ళతో చెప్తారు. ఎవరితో చెప్తారు? వన్ వన్ ఒక ఏమంటారు, వదిలేండి సామెతద్దు, అదే ఒక తెలియని వాళ్ళు ఇంకో తెలియని వాళ్ళకి చెప్పినట్టు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. వీళ్ళకి ఎంత తెలుసో వాళ్ళకి ఎంత తెలుసు, లేదా వీళ్ళకంటే రెండు అపోహలు ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు ఏం గైడ్ చేస్తారు? ఏ ఏజ్లోనైనా సరే అది జరుగుతుంది. కొలీగ్నే కన్సల్ట్ చేస్తాం మనం ఫస్ట్ థింగ్, ఆర్ పియర్స్ని కన్సల్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంత తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలుసో అది చెప్తారు. అరే నువ్వు ఇట్లా చేయ, అరే నువ్వు ఇట్లా చేయ అంటారు, అయిపోయింది. అది మనకి చిన్న వయసు నుంచి ఈ వయసు దాకా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు దాకా ఇదే పని కామన్గా చేస్తుంటాం. వి హెజిటేట్ కన్సల్టింగ్ ఏ ప్రొఫెషనల్. మేబీ ఐమ్ బిట్ డీవియేటింగ్. కానీ వయసుకు తగ్గట్టుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి చెప్పే చనువు ఇవ్వాలి. నాకు స్కూల్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేకపోతే వాళ్ళ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పాలి, లేకపోతే నేను ఇలాంటి పని చేశాను చెప్పాలి, మా ఫ్రెండ్ ఇలాంటి పని చేశాడు అని చెప్పగలగాలి. అప్పుడు ఆ మదరో ఆ ఫాదరో దాన్ని అసహించుకోకుండా, చిరాకు పడకుండా, కోపగించుకోకుండా తన ఫీలింగ్స్ని అణిచిపెట్టుకొని దాన్ని ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలి. అందులో ఉండే మంచి చెడ్డు చెప్పాలి, ఆలోచింపు చేయాలి. ఇన్ఫ్యాక్ట్ లెసన్స్ చెప్పడం కాకుండా ఆ పిల్లల చేతనే మనం జవాబు చెప్పించాలి. అందులో మంచి ఏంటి చెడ్డ ఏంటి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఏం జవాబు చెప్పనియండి, ఆలోచింపు చేయాలి. అలాగేదో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక సినిమాయో టీవీయో చూస్తున్నారు అనుకోండి, అందులో కొన్ని సన్నివేశాలు వస్తాయి. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు వాటిని అవకాశం తీసుకుని, ఇందాక మనం ఒక చూసావా అని చెప్పి దాని కాంటెక్స్ట్ తీసుకొచ్చి దాన్ని వివరించి చెప్పచ్చు. ఏదైనా సరే పిల్లలు ఫ్రీగా మనతో మాట్లాడగలగాలి, వాళ్ళకి వచ్చే డౌట్స్ మనం అడగగలగాలి. వీ షుడ్ బి ది ఫస్ట్ పర్సన్, వీ షుడ్ నెవర్ బి ది లాస్ట్ పర్సన్ టు ఆస్క్. ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ అవ్వగలిగితే చాలా మంచిది. ఆ రకం చనువిస్తూ ఏ ఏజ్ తగ్గట్టుగా ఏజ్ చెప్పుకుంటూ, పిల్లలు అడిగిన మనకి తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తాను అని చెప్పడం, లేకపోతే మనైతే డాక్టర్ గారిని వెళ్ళి మనం అడుగుతాం, నేను కూడా తీసుకెళ్తాను, నువ్వు ప్రశ్నలన్నీ ఆయన అడుగు, ఈలోపు రాసి పెట్టుకో, నాకు తెలుస్తాయి నీకు తెలుస్తాయి అన్నంత చక్కటి ఓపెన్ మైండెడ్తో ఉండగలిగితే దే ఆర్ గోయింగ్ టు బి వండర్ఫుల్ పేరెంట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి వండర్ఫుల్ చిల్డ్రన్ ఆల్సో, రెస్పాన్సిబుల్ చిల్డ్రన్. అలా చెప్పాలి అంటాను నేను. చాలా 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 బాగా చెప్పారండి. యాక్చువల్గా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మోస్ట్లీ కవర్ చేస్తారు. అంటే అదే హౌ పేరెంట్స్ కమ్ బ్రేక్ ది స్టిగ్మా. అంటే నెవర్ మేక్ ఎ బిగ్ డీల్ అబౌట్ ఇట్. అంటే అంత కండిషనింగ్ బట్టే కదా, నెవర్ మేక్ ఎ బిగ్ డీల్ అబౌట్ ఇట్ యాజ్ యూ ఆర్ డూయింగ్. అది మీరు చిన్నప్పటి నుంచే ఏజ్ అప్రాప్రియేట్ డిస్కషన్ చేస్తున్న కొద్దీ అది సులువు అవుతుంది అన్న ఉద్దేశం. న్యాచురల్ అయిపోతుంది. అదేదో ప్రత్యేకమైన విషయం. దాన్ని ఒక రోజు మనం టైం టేబుల్ పెట్టుకుని రేపు పొద్దున సాయంత్రం 6:30 కూర్చొని మాట్లాడుకుందాం లాగా ఉండకూడదు. కంటెక్స్ట్ని బట్టి మాట్లాడుకోవడం అంతే. అలా మా ఫాదరు, నేను కార్లో ఆయన స్కూటర్ మీద ఆయనతో కలిసి వెళ్ళే రోజుల్లో
ఆ స్కూటర్ మీద గాలిలో, అంత హోరు గాలిలో కూడా నాకు చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అలా వంగి ఆయన భుజం మీదుగా గడ్డం ఆంచుకొని ఆయన చెప్పేవన్నీ వింటూ ఉండేవాడిని నేను. కార్‌లో వెళ్ళేటప్పుడు అలా చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి అనిపిచ్చేది నాకు. తినేస్తున్నారు ఈయన, చాలా చెప్తున్నారు అనిపిచ్చేది. కానీ ఎదిగే కొద్దీ దాని అవసరం ఎప్పుడు అవసరం వస్తుందో, ఆ మాటలు ఆ రోజు ఉపయోగపడలేదు. ఆ రోజు నాకు ఇబ్బంది అనిపించినాయి. లేపోతే ఈయన బాగా తినేస్తున్నారు అనిపిచ్చేది. ఆనెస్ట్‌గా చెప్తున్నా. అవి మళ్ళీ ఎప్పుడో అప్పుడు పాపప్ అయ్యేవి. అవసర కాలంలో టక్కుమని అవి మనకి అందొచ్చే ఆ మంచి వాక్యాలన్నీ. అలాగా ఒక పేరెంట్స్ ఏంటంటే సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకి చెప్తూ ఉంటే, ఆ రోజు ఆ నిమిషం ఉపయోగపడకపోయినా లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో, నాలెడ్జ్ ఈస్ నెవర్ ఎ వేస్ట్ థింగ్. చెప్తూ ఉండాలంతే. చెప్తూ ఉండాలి, చదివించాలి, మంచి రిసోర్సెస్ పరిచయం చేయాలి. మనకు చెప్పడం ఇబ్బందికరం అనుకోండి, నోటితో చెప్పలేకపోతున్నాం అనుకోండి, తప్పులేదు, నష్టమేం లేదు. ఓకే. పలానా రిసోర్స్ ఉంది. నువ్వు మొబైల్‌లో ఇది చూసుకో. పలానా వెబ్‌సైట్‌లోకెళ్తే నీకు అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది చదివితే నీకు అపోహలన్నీ తీరుతాయి. నువ్వు నాకు కూడా చెప్పు, వింటాను. ఐల్ బి హ్యాపీ టు నో మోర్ థింగ్స్ ఫ్రమ్ యూ. బి మై టీచర్ అని చెప్పొచ్చు. చిల్డ్రన్ విల్ బి వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ టు డూ దట్. Yeah, conditioning. That everything starts from how you condition and how you yourself are conditioning yourself. Exactly. We are role models for them. If we are open, if we are matter of fact, if we are accepting, uh, if we are receptive, పిల్లలు అంత బాగా ఉంటారు. మనం చేదరించుకుంటే, మనం చికాకు పడితే, మనం కోపగించుకుంటే, వాళ్ళని మనం తరిమి కొడితే, వాళ్ళు ఖచ్చితంగా అందులోంచే ఎసెన్స్ తీసుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే తీసుకుంటారు. వాళ్ళ పర్సనాలిటీలో ఇవి కూడా కొన్ని చేరుతాయి, ఈ లక్షణాలు. తర్వాత రేపొద్దున వాళ్ళ మ్యారేజెస్ అయ్యాక వాళ్ళ హస్బెండ్స్‌తో, వాళ్ళ వైఫ్స్‌తో, వాళ్ళ పిల్లలతో కూడా ఆ బిహేవియర్‌లో కొంత భాగం కంటిన్యూ అవుతుంది. సో, యాస్ పేరెంట్స్ ఎట్ ఎనీ గివెన్ లెవెల్, నెవర్ టూ లేట్. ఒక 40 ఏళ్ల పిల్లాడినో, 40 ఏళ్ల పిల్లనో ఈ రోజు నుంచి మనం వాళ్ళతో ప్రవర్తించే విధానం మార్చుకోవాలనుకున్న ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. యాక్చువల్‌గా మీరు చెప్తున్న విషయాలు ఎంత ముఖ్యమైనవంటే అవి ఎంత ఉల్లంఘింపబడుతున్నాయో చాలా మందిలో అన్న విషయం అంటే శ్రద్ధగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వి షుడ్ నాట్ గో ఇంటూ టూ మచ్ ఆఫ్ స్పెసిఫిక్స్. కానీ ఏంటంటే ఇంత ఓపెన్ కమ్యూనికేషన్ చాలా అరుదు. అండ్ మీ ఫాదర్ పయనీర్, డెఫినెట్లీ ఈస్ ద పయనీర్. ఆయనకి అవర్ డీపెస్ట్ గ్రాటిట్యూడ్ అండ్ రిగార్డ్స్ యాక్చువల్‌గా. ఇన్‌ఫాక్ట్ ఐఎమ్ ఆల్సో గ్రేట్‌ఫుల్ టు హిమ్ బికాజ్ నాకు ఆయన నా 47 ఏట అనుకుంటాను ఈ పాస్ట్, 42 ఏటో ఈ పాస్ట్ అట్ హిస్ 67th ఇయర్. 62 ఇయర్స్ ఏజ్ వరకు ఆయన 62nd ఇయర్ వరకు ఆయన నాకు జస్ట్ ఫాదర్ అండ్ సన్. అంటే ఆయన దెబ్బలాడతారు, లేకపోతే హితబోధ చేస్తారు, ఇది చేయాలి అంటారు. నేను సన్ లాగా ఇష్టంగా చేస్తాను, లేకపోతే వాటెవర్ అవన్నీ. అంటే జస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. బట్ లాస్ట్ 5 yearsలో ఆయన హీ హెస్ బికమ్ ఫార్ మోర్ దాన్ దట్ టు మీ. ఆయన నాకు గురువు అయ్యారు. అప్పుడు ఇంకా ఫాదర్ ఫీలింగ్ పోయి ఆయన మా గురువు గారు అయ్యారు. ఆ 5 ఏళ్లే, కనీసం ఇంకొక 5 ఏళ్ళైనా ఉంటుంటే ఫాదర్ ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే అనిపిస్తుంటుంది నాకు. ఐ మిస్ హిమ్ ఎ లాట్ అని. ఆ విజయం అంతా ఆ లాస్ట్ 5 ఏళ్ళలో ఎక్కువ నేర్చుకున్నాను. మిగతా వయసు అంతా కూడా నేను విత్ ఫాదర్ సన్ జనరల్ రిలేషన్షిప్ అంతే. మామూలుగా అందరూ తండ్రులు కొడుకులకి ఏం రిలేషన్షిప్ ఉందో అంతే. ఆయన నుంచి నేనేమి నేర్చుకోలే. ఎందుకంటే ఈ సెక్స్ విషయాలు మళ్ళీ అవిసరిక దానిలో చేరు అది అంటారని కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేసేవాడిని. ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండ్ టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ లైక్ ఎనీ అదర్ పీపుల్ హూ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిమ్. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ దమ్, నాట్ ఎ ఫ్యూ. చాలా 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 మంది, లెక్కలేనంత మంది. అండ్ దోస్ డేస్ ఆర్ డార్క్ డేస్. 1960లో మా ఫాదరు అవిసారికి టేకప్ చేస్తున్నాడు. 49 సంగతి నాకు తెలియదు. 60లో అసలు ఎవరున్నారు? సెక్సువాలిటీ గురించి మాట్లాడేవాళ్ళు దేశంలో నాకు తెలిసి ఎవరు లేరు. సారీ తెలుగుదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. 90sలో నేను ప్రొఫెషన్లోకి వచ్చే నాటికే వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు. ఒక చేతి వేళ్లే. నేషన్ మొత్తం మీదే నేను ఏ అసోసియేషన్లో నేను చేరానో, ఇస్ ఇస్ నేషన్స్ లార్జెస్ట్ అసోసియేషన్ టుడే. అందులో చేరినాడే అంతా కలిపి 100 మంది లోపు ఉండేవాళ్ళం. 100-120 మంది కంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా, ఆల్ ఓవర్ ది కంట్రీ. టుడే వీఆర్ ఓన్లీ 700 people ఫర్ పాపులేషన్ ఆఫ్ 120 crores, 130 crores పాపులేషన్ కి 750 members అంటే పోనీ ఇంకో 1000 మంది 2000 మంది మెంబర్స్ కాని వాళ్ళు ఉన్నారు అనుకున్నా. స్టిల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సెక్సాలజిస్ట్ హూ టాక్ ప్రాపర్లీ అబౌట్ సెక్షువాలిటీ ఆర్ వెరీ 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 ఫ్యూ నెంబర్.
అంటే 0.00001 కూడా లేరు అసలు ఇప్పుడు చూడాలనుకుంటే. కానీ రాజకీయమైన ఆ, ఒక సంకల్పం లేకపోతే సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ అనేది కరికులంలోకి రాదు. గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ ఎర్లియర్, చాలా సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడానికి ట్రై చేసింది. సమ్ స్టేట్ గవర్నమెంట్స్ వెహిమెంట్లీ అపోజ్, సమ్ కల్చరల్ గ్రూప్స్ అండ్ రిలీజియస్ గ్రూప్స్ హ్యావ్ స్ట్రాంగ్లీ అపోజ్, సమ్ చాలా స్కూళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అపోజ్ చేసినాయి. టీచర్స్ వర్గాలు మేము ఇది టీచ్ చేయాలని చాలా డిఫికల్ట్, మాకు చాలా ఇబ్బందికరం అని చెప్పేసి వాళ్ళు రకరకాల కారణాలతో కొన్ని టీచర్స్ గ్రూప్స్ అపోజ్ చేసినాయి. సమ్ పీపుల్ హ్యావ్ వెల్కమ్డ్ ఇట్. బట్ ఏమైంది, టుడే వీఆర్ మిస్సింగ్ దట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సెక్షువాలిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎసెన్షియల్ పార్ట్ని వదిలేసుకుని మనం, ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంది, మీ చేతిలో మొబైల్కి ఒక మాన్యువల్ ఉంది. మీరు ఒక కెమెరాకి ఒక ట్రైపాడ్ స్టాండ్ కొంటే దానికి కూడా ఒక చిన్న కాగితం ముక్క ఇస్తాడు, ఒక మాన్యువల్ ఇస్తాడు, ఒక గ్రైండర్కి మాన్యువల్ ఇస్తాడు, ఒక కుక్కర్కి మాన్యువల్ ఇస్తాడు, ఒక మైక్రోవేవ్కి మాన్యువల్ ఇస్తాడు. బట్ వేర్ ఇస్ ద మాన్యువల్ ఫర్ ద మ్యారీడ్ పర్సన్స్? పెళ్లి చేసుకుంటే వాళ్ళే పడతారులే, అన్ని వాళ్ళకే తెలుస్తాయి. ఎవరైనా చెప్తూ తెలిసేవా, అదంతా నేచర్ లోనే ఉంది. బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ అది. పెళ్లి చేసుకోని అనేవాడికి పెళ్లి చేసేస్తే అదే కుదురుతుంది, వాడి పెళ్ళం మార్చుకుంటుంది, వాడి భార్య మార్చుకుంటుంది. లేకపోతే ఒక పిల్ల పుడితే వాళ్ళే సర్దుకుంటారు. అంటే రిలేషన్షిప్ ట్రబుల్స్ ఉండే చెట్ట ఇచ్చారు. ఆ రోజుల్లో చెల్లేయమ్మ, ఈ రోజుల్లో చెల్లవు. డెఫినెట్లీ సార్. మనము అంటే ఇంకా డీప్ గా కాన్వర్సేషన్ ఇది చేయాలి, అంటే ఇంకొక ఎపిసోడ్ కూడా చేయాలనిపిస్తుంది. అయితే ఇవాళకి చివరి ప్రశ్న ఏంటంటే, మా ప్లాట్ఫామ్ మాధ్యమంగా మా ఆడియన్స్, అంటే మెయిన్ గా మా ఏజ్ గ్రూప్ డెమోగ్రఫిక్స్ చూసుకుంటే 25 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది మా ప్లాట్ఫామ్ లో ట్యూన్ అవుతూ ఉంటారు. వారిని ఉద్దేశించి మీరు ఎటువంటి జాగ్రత్తలు లేదా మార్గదర్శకాలు సూచిస్తారు? ఒకటి, అన్మ్యారీడ్ పర్సన్స్ కి ఫస్ట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మ్యారేజ్ చేసుకునే ముందు, మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు మీరు జాతకాలు చూసుకుంటారు. బహుశా చాలా సామాన్యమైనటువంటి విషయం అది. దాంతో పాటుగా ఇంకా వీలిస్తే అంతకంటే ముఖ్యంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఇది చాలా అవసరం. ఎందుకంటే మ్యారేజ్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, మీకున్నట్టే అవతల వాళ్ళకి ఉంటాయి, కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఎలాగ డీల్ చేయాలనే విషయంలో ముందుగా ఇది తెలియాలి. మ్యారేజ్ చేసుకోవడానికి ముందు ఇద్దరూ కలిపి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం ఒక ముఖ్యమైన విషయం సాధ్యమైతే. లేకపోతే మ్యారేజ్ అయిన వెంటనే కూడా, హనీమూన్ కంటే ముందు కూడా మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్లీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దీస్ డేస్. ఇవాళ లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్, హెల్త్ ఇష్యూస్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ సెకండరీ అనుకున్నా, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో దాని గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం, మీరు చేయవలసిన ఎక్సర్సైజు, మీ స్లీప్ ప్యాటర్న్, వీటి గురించి కేర్ తీసుకోకపోతే జనరల్ హెల్త్, సెక్షువల్ హెల్త్ అన్నీ కూడా పాడవుతాయి. నెక్స్ట్, రిలేషన్షిప్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా నిర్వహించుకోగలగాలి. ఇద్దరు చెరో కుటుంబం నుంచి వస్తారు, చెరో సంస్కృతి నుంచి వస్తారు, చెరొక అలవాట్ల నుంచి వస్తారు కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు తొందరపడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, హెల్ప్ తీసుకోవడానికి ఎప్పుడు సంకోచించొద్దు. ఎందుకంటే ఏ చిన్న సమస్య ఎదురైనా సరే, దెర్ ఆర్ పీపుల్ అవైలబుల్ టు హెల్ప్ యూ. హెల్పర్స్ అందాం వాళ్ళని, హెల్పింగ్ కమ్యూనిటీ అందాం. కౌన్సిలర్స్ అవనండి, థెరపిస్ట్ అవనండి, డాక్టర్స్ అవనండి, వీళ్ళందరూ హెల్పింగ్ కమ్యూనిటీ. సో సెక్షువల్ మ్యాటర్స్లో హెల్ప్ తీసుకోవాల్సి వస్తే అది సిగ్గుపడాల్సిన విషయం కాదు, అది చిన్నతనం పడాల్సిన విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది లోపం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ వీక్నెస్, ఇది బలహీనత కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ స్ట్రెంగ్త్. సో ప్లీజ్ seek help whenever you find even the smallest problem. When the problem is small, it is easier to clear. This is what I want to tell the future generations. సూపర్ సార్, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు అండ్ చాలా చాలా అమూల్యమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అండ్ అప్పాజీ గారికి కూడా సార్ థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఇద్దరికి ప్రత్యేకించి, తర్వాత టీజీవీ పాఠకులందరికీ కూడా మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్ ఇంకా పొడుపు కథ మర్చిపోయారు అనుకుంటాను తెలిసి, ఎందుకంటే అంత డీప్ గా ఉండింది వాళ్ళ కాన్వర్సేషన్, చాలా ఐ ఓపెనింగ్ గా ఉండింది. అంటే నిజంగా మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం ఈ రోజు. అండ్ అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏమిటది? ఓకే, గెస్ట్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్, అండ్ కుదిరితే కప్ కాఫీ విత్ జగన్ ఆర్ నవీన్ ఇన్ ఫ్యూచర్. గెస్ట్ చేయని వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి దీపం వెలుగు అండి. ఓకే, సో దీపం వెలుగు. అండ్ అది ఇవాళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.